మన ఇక్కడ పెట్టేసి హరే కృష్ణ జయవాసు శ్రీకృష్ణుని యొక్క నిర్దేశిత కృపా కటాక్షణ చేత స్వామి గత కొన్ని నెలల నుంచి నా చేత చిన్న సుకర్మలు చేపిస్తున్నారు. భగవద్గీత మహాసభలని మొట్టమొదటిగా ఇప్పుడు ఏ విధంగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిలో చేస్తున్నామో నవంబర్ నెలలో లేపాక్షి ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన లేపాక్షిలో దుర్గా అమ్మవారి ఆశీర్వాదం వచ్చేది. ఆ రోజు లేపాక్షిలో భగవద్గీత మహాసభలు సామాన్యునికి అందుబాటులో అర్థమయ్యే విధంగా కేవలం ఘంటశాల ఆ మధురమైన గాత్రమే అర్థం కాకుండా వాటిలో ఉన్న సారాంశం సామాన్యునికి అర్థమైతే భక్తిలో దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుందన్న ఒక చిన్న అభిలాష స్వామిని సంతృప్తి పరచడానికి చేసిన చిన్న కార్యక్రమం ఇది. లేపాక్షిలో దుర్గా అమ్మవారి అనుగ్రహం చేత సాక్షాత్తు సరస్వతి కటాక్షం చేత శ్రీకృష్ణుని అనుగ్రహ భాషల చేత భగవద్గీత చాలా మొదలుపెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు ఆంజనేయ సార్ ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఆయన తోడ్పాటుతో వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ తాడిపత్రిలో భగవద్గీత అనుగ్రహించింది. మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఎంతో మంది గురువుల చేత భగవద్గీత ప్రామాణికంగా రూపొందించబడి గత 5,000 సంవత్సరాల 5,200 సంవత్సరాల కింద ఈ మహాభారతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన ఆ సందేశాన్ని మన గురువుల ద్వారా గురువు నుంచి శిష్యులకు ఆ శిష్యుల నుంచి పొందిన ఆ ఉపదేశం అంటే ప్రవాహంగా ఇప్పటికీ కలియుగంలో ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. అందుకు స్వామికి మనందరూ రుణపడుతున్నాం. ఒకవేళ మనం నిజంగా ఒక్కసారి గమనించండి, ఈ భగవద్గీత పుస్తకం మన దగ్గర లేకుండా అప్పుడెప్పుడు 5,200 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు ఒక గీతాన్ని ఉపదేశించాడు. ఆ అర్జున సందేశం చాలా బాగుంటుంది, ఫలానా ఒకరికి మాత్రమే తెలుసు అంటే మనం ఎంత బాధపడేవాళ్ళం. ఇప్పుడేమో మనకు ఇప్పుడు కొరుకులు వాళ్ళు లేకపోతే మిగతా రంగాలు గీతామకరంగం శుక్రవాస్తవం కానీ అందరూ భగవద్గీత 250 రూపాయలకు విలువ తీసుకొచ్చారు. కానీ ఒకవేళ శ్రీకృష్ణ భగవాను ద్వారా ఆ సందేశాన్ని అర్జున తర్వాత గురువుల పరంపర లేకుండా ఉంటే వాటిని మనం కొన్ని కోట్లు విజ్ఞానం తెచ్చుకోలేదు. ఆలోచించండి. కావాలంటే 5,000 సంవత్సరాలు మనకు తిరిగిపోయే శక్తి లేదు. మనం పోనీ అక్కడ ఏం జరిగిందో ఆ సందేశాన్ని సూక్ష్మంగా దివ్య శిక్షలతో దాన్ని సందర్శించే శక్తి మనకు సందేహాల శక్తి లేదు, శంకరాచార్యుల శక్తి లేదు. అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు కనబడుతుంది కాబట్టి దీని విలువ తెలియదు. కానీ వాస్తవంగా ఒక్కసారి దీన్ని మరుగుదల ఉంటే దీని యొక్క విలువ చాలా తెలుస్తుంది. భారతదేశంలో ఎంతో మంది దాడులు చేస్తే వాళ్ళందరికీ మనం ఆశ్రయించాం. ఎందుకంటే భగవద్గీతలో దృష్టి చెప్తారు, మైత్ర కరుణ ఏవచ అద్వేష్టానం మైత్ర కరుణ ఏవచ. అందరినీ ఆయన సమంగా చూడాలి. అంటే ఆ మానవులు కూడా మాధవుని నన్ను చూడు కనబట్టే మనపైన దండాయత చేసినప్పటికీ వారికి కూడా సరే నువ్వు కూడా మా యొక్క స్వామి స్వరూపమే, నేను ఏ విధంగా ఈ సనాతన ధర్మం ఈ వైదిక భూమిలో ఉన్నామో నీ కూడా ఆశ్రమించి నువ్వు కూడా మోక్షం పొందామని ఆయన కూడా వాళ్ళు కూడా మనం ఆశ్రయించాం. కానీ కంసుడు బంధువులు రావణాసు బంధువులు కాబట్టి మనం ఏం చేయలేము. కానీ వాళ్ళను కూడా పరమాత్ముడు ఏదో ఒక రోజు తన యొక్క భక్తి చేత యోగమయ చేత మారుస్తారని ఇప్పుడు ఈ మైకు ద్వారా వింటున్నాం. ఈ భక్తి తరంగాలు కంసుని రావణాసుని శిశుపాలని బంధువుల హృదయాలను కూడా మార్చగల శక్తి ఉంది. అదే భక్తి ఉన్న శక్తి. మనం లోకంలో ఎంతో మందికి గృహప్రవేశం కానీ లేకపోతే వివాహాలు కానీ తర్వాత పుట్టినరోజు కానీ రకరకాల బహుమతులు ఇస్తూ
వాటన్నిటినీ సామాన్య మానవుడు కొనుక్కోగల శక్తి ఉన్నవాడే. మీరు ఒక గడియాన్ని ఇచ్చినా ఇవ్వకుండా కొనగల శక్తి వాళ్ళ ఉంది. ఒక వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కొనుక్కోగల వాళ్ళ సామాన్య మానవుడు ఎవరే ఉంది. కానీ పరమాత్ముడు 5,000 సంవత్సరాల కింద పాపం కలియుగంలో వీళ్ళకి ఎక్కువ సమయం ఉన్నదిరా అని స్వామి మనకి ఏం చేశాడంటే కొన్ని కోట్లు విలువ చేయలేదంటే దీనికి సమానమైన సరితూగా కలిగే ఎటువంటి బహుమతి భూమి మీద లేదండి. భగవద్గీతకు సరితూగల బహుమతి ప్రపంచంలో లేదు, భూమి మీద కాలేదు. కానీ మనం మాత్రం రకరకాల బహుమతులు ఇస్తున్నాం. మనం ఎన్ని బహుమతులు ఇచ్చినప్పటికీ సామాన్య మానవుడికి అది సంతృప్తి చెందదు. ఎందుకంటే అది ప్రాపంచిక విషయాలు సుఖాన్ని ఇచ్చేది మాత్రమే. కానీ పరమాత్ముడికి ఏం ఇచ్చారంటే అంతర్ముఖంగా ఏ శాంతి సుఖం ఉంటుందో దాన్ని మనకు ఈ భగవద్గీత ద్వారా ఇచ్చారు. ఈ వైదిక భూమి నుంచి మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు లోకానికి. ఇతర దేశాలన్నీ మనకు బాహ్య ప్రాపంచిక విషయాల ద్వారా ఈ శరీరాన్ని సుఖాన్ని పొందే విధంగా, శరీర సుఖాలను పొందే విధంగా, ధనాన్ని ఆర్జించే విధంగా విద్యలు ఉన్నాయి, ధనాన్ని ఆర్జించే వ్యాపారాలు ఉన్నాయి. కానీ అంతర్ముఖంగా లోపల ఉన్న బాధను, మనశ్శాంతిని, సంతృప్తిని ఇచ్చే ఎటువంటి ఫలితాలు లేవు. మీరు ఎన్ని కులాలు కొనివ్వండి, ఎంత బంగారు కొనివ్వండి, ఎన్ని ఫ్లాట్ కులాలు కొనివ్వండి, ఎక్కడో మనిషికి మళ్ళీ తెలియని ఒక లోతులో తీరని తృప్తి. అందుకే పరమాత్మ ఏం చేశాడంటే అంతర్ముఖంగా తెలపడానికి స్వామి మన యొక్క వైదిక భూమి నుంచి 3 ఇచ్చారు. ఒకటి పతంజలి యోగా, ఇంకోటి ధ్యానం, 3 భగవద్గీత. ప్రపంచం మనకి ఇచ్చింది. ప్రపంచంలో లేకున్నా కానీ మనం నేర్చుకోవాలి. కానీ ప్రపంచం మనమే నేర్పాలి. మీరు ఎడారిలో తిరిగే సామాన్య మానవుడికి భగవద్గీత యోగా ధ్యానం ఇచ్చాం. ఇటు మంచుల్లో తిరిగే వాళ్ళకి ఇచ్చాం. వారు ఇటు నుంచి దాడి చేసినప్పటికీ మనకి ఎందుకంటే ప్రేమ ఎక్కువ, మైత్రి, కరుణ మరియు కరుణ భావం కలిగింది కాబట్టి అయ్యో కేవలం ఈ భారతదేశ సనాతన ధర్మంలో వైదిక భూమిలో పుట్టిన వాళ్ళమే కాదు మోక్షం పొందాల్సింది, సర్వమానవాళి మోక్షం పొందడానికి మన వారందరికీ దారి చూపించాలి. లేకుంటే కేవలం మన భారతదేశం మాత్రమే యోగా పరిమితం అయ్యేది, ప్రవృత్తి పరిమితం. మీరు ఇతర దేశాలు గమనిస్తే మన వాళ్ళు ఇప్పుడు యోగా చేయలేదు, కానీ ఇతర దేశాల వాళ్ళంతా యోగా చేస్తున్నారు. అంటే అది ప్రామాణికమైన యోగా కూడా చెప్పచ్చు. యోగా అంటే కలయిక అని. ఎవరితో కలయిక అంటే భగవంతునితో కలయిక. ఈ జీవాత్మ పరమాత్మ నుంచి కొన్ని సంవత్సరాల కింద ఎన్నో జన్మల నుంచి తప్పిపోయి వచ్చేసింది. ఆ తప్పిపోయి వచ్చేదానికి మనం ఏం చేస్తున్నామంటే రకరకాల పద్ధతుల ద్వారా ఇంద్రియాలను అంతర్ముఖం చేసి వాటిని నియంత్రించి యోగ ద్వారా మనసులో పరమాత్మని దృఢంగా నిలిపి, బుద్ధిని కేవలం పరమాత్ముడిగా పాదాలయందే నిలిపి పరమాత్మ చేరే మార్గానికే యోగా. యుక్తంతో ఉపాయంతో కూడి పరమాత్మని చేరే మార్గమే యోగా. ధ్యానం అంటే ఒకే వస్తువు పైన, అంటే బాహ్య ప్రాపంచ విషయాలు కాకుండా దాన్ని ఎడతెగక బుద్ధి స్థిరంగా ఉండే విధంగా చేసేది ధ్యానం. మనం ఆ విధంగా స్థిరంగా ఉంటేనే తప్ప మన మనసు చంచలంగా లేకుండా నిశ్చలంగా ఉంటుంది. బుద్ధి మనస్సును నియంత్రించి ఇంద్రియాలను నిగ్రహం చేస్తే బుద్ధి చురుకుగా పనిచేసి జ్ఞానాన్ని పొందుకోవడానికి జరుగుతుంది. ఒకవేళ మనసే చంచలంగా ఉంటే మనసుతో పాటు బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియాల సుఖం కానీ, జిహ్వ చాపలేం కానీ, తర్వాత జ్ఞానేంద్రియాల సుఖం ఎటువంటిదైనా కానీ మనసు వెళ్తూనే ఉంటుంది. అందుకే మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఎంతో మంది గురువులు వస్తూనే ఉన్నారు. వారందరూ మనకు తెలియజేస్తున్నది ఏంటంటే నువ్వు ఎవరో తెలుసుకో. అన్ని ధర్మాలు చెప్పేది, అన్ని సంప్రదాయాలు చెప్పేది, చాతుర్వర్ణ్యాలకు చెప్పేది. రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, నివార సంప్రదాయం, కుమార సంప్రదాయము, బ్రహ్మ సంప్రదాయం, ఈ 4 సంప్రదాయాలు చెప్పేది కూడా బ్రహ్మ సంప్రదాయం ఒకటి, తర్వాత రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం. ఈ 4 సంప్రదాయంలో
ఆచార్యులు మన అందరినీ ఒక బిడ్డ ఏ విధంగా అమ్మవారి జాతరలో కన్యకా పరమేశ్వరి జాతరలో కొన్ని దసరా ఉత్సవాలలో ఒక ఊరి నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు ఈ ఉత్సవాలలో నిమగ్నం ఉండగా చిన్న పిల్లవాడు ఒక వస్తువుల కోసం కొనుక్కోవడం వెళ్ళడంగా అంటే బాహ్యమైన వస్తువులు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏమో ఇక్కడ భక్తిలో ఉంటారు. ఆ పిల్లవాడు ప్రాపంచిక కొన్ని ఊపిరిపుడలు ఉంటాయి కదా, కొన్ని ఆట వస్తువులు, వాటి కోసం తన పిల్లవాడు వెళితే ఈ తల్లిదండ్రుల నుంచి తప్పి విడబడిపోతుంది. తల్లిదండ్రులు వెతుకుతారు కానీ పిల్లవాడు కనపడాడు. తన దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ తప్పిపోయిన పిల్లవాడు తల్లిదండ్రులు వాళ్ళ స్వస్థలానికి చేరుకుంటారు. ఈ తప్పిపోయిన పిల్లవాడు తనకి ఉదర పోషణ కావాలి కదండి. ఉదర పోషణ కావాలంటే ఇక్కడి నుంచి ఈ కన్యకా పరమేశ్వరి ఇక్కడ గుడికి తప్పిపోయి తాడిపత్రులు కానీ అనంతపురం ఏదో హోటల్లో పనిచేసుకుంటూ ఉంటాడు. పనిచేసుకోవాలి కదా, ఉదరం లేకపోతే ఏవో సాధన చేయరు కదా. ఆ పిల్లవాడు కష్టపడి ఆ యజమాని ఇచ్చే భోజనం తీసుకుంటూ ఇదే ఆనందం, ఈ బట్టలే నిజమైన సంతోషం ఉంటాడు. కానీ తన తండ్రులు ధనికులు, అంతకంటే సుఖాన్ని పొందగల స్థానం ఉన్నవాడు ఆ పిల్లవాడు. కానీ తప్పిపోయించాడు. తప్పిపోయించి తన ఉనికి తెలియదు. ఎవరు అన్నాము అంటే నాకు ఎవరు లేదని అనుకుంటాడు. కానీ ఏ తప్పిపోయిన తల్లిదండ్రులు ఆ బంధువు ఆయన ఆ బిడ్డను గుర్తించి అనుకోకుండా ఆనందం వచ్చినప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, మీ తల్లిదండ్రులు ధనికులు, నిన్ను కూర్చోబెట్టి నీకు మనశ్శాంతిని సుఖాన్ని ఇచ్చేవాళ్ళు, నువ్వు ఎందుకు కష్టపడతామని ఆ బిడ్డ వాళ్ళు తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు స్థానాన్ని చేర్చి ఆ బిడ్డ యొక్క కష్టాలను చేసి శాశ్వత సంతోషాన్ని శాశ్వత సుఖాన్ని ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా మార్గం చూపించారో అదే విధంగా మనం కూడా ప్రాపంచిక విషయాలను మోహితులమై తల్లిదండ్రులమైన జగన్మాత పరమాత్మ వాళ్ళ దగ్గర నుంచి తప్పిపోయి వచ్చారు కాబట్టి ఉదయం లేచిన నుంచి 5వ తరగతి పిల్లల నుంచి వాడు చాక్లెట్ గెలుస్తాడు, 10వ తరగతి అయితే 10 పరీక్షలు గెలుస్తాడు, ఇంటర్మీడియట్ అయితే కాలేజీ గెలుస్తాడు, వయసు అయిన తర్వాత ఉద్యోగాలు గెలుస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య కోసం గెలుస్తాడు, భార్య వచ్చిన తర్వాత పిల్లల కోసం గెలుస్తాడు, పిల్లలు పుట్టిన తర్వాత సరిగా మళ్ళీ గెలుస్తూనే ఉంటాడు. ఈ లోపల మళ్ళీ పొలాలు సంపాదించలేదు, డబ్బులు సంపాదించలేదు అంటే తన యొక్క ఉనికి మర్చిపోయాడు కాబట్టి శోకానికి దుఃఖానికి కావాలి. అంటే అట్లే ఇంకొక ఉదాహరణ ఎందుకు మనం శోకంలో ఉన్నామంటే మీరు మనం గమనిస్తే మన చిన్నతనంలో మన తల్లిదండ్రులతో పాటు ఒక రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులు స్టేషన్లో ఉంటారు, వస్తువులు తీసుకుంటుంటారు. మనం ఒక్కరికంటే ఎవరు వచ్చి ఏరైనా ఒక్కరికి వచ్చావు నీకు భయం లేదా అంటే నాకెందుకు భయం, మా అమ్మ ఉంది కదా, ఓహో అమ్మ ఉంటే సరిపోతుందా, టికెట్ ఉందంటే లేదు, ఓ మా అమ్మ అడుగుకో, మరి స్వీట్ చేసి నాకేం లేదు మా అమ్మ అడుగుకో అంటే ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని విశ్వాసించినట్టుగా వాసవి కన్యకా పరమేశ్వరుడు అమ్మ మనం నిజంగా విశ్వసిస్తున్నామా? మనం నిజంగా విశ్వసిస్తే మనకు దుఃఖమే లేదు. ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి ఏం శుభమా అంత కష్టపడుతున్నాం అంటే తన బాధలు చెప్తుంటే తప్ప నాకెందుకు బాధక అమ్మవారు ఏదైనా రక్షించడానికి, నా తల్లి ఏదైనా రక్షించుకోవడానికి అన్న విశ్వాసం వస్తే మనకు దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక పిల్లవాడికి తనకు టికెట్ లేకుండా తను ఏ భోగికాలో తెలియకుండా ఉంటే తన తల్లిని ఏ విధంగా విశ్వసించాడో అదే విధంగా మన జీవిత లక్ష్యం మనకు సరిగా తెలియదు. కానీ అమ్మను ఉపాసించడం ద్వారా గురువు ద్వారా ఏమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలో మన శాంతి పొందడానికి తల్లిదండ్రులు చూసుకోవాలి ఉన్నారు కదా. నువ్వు అంటే భక్తిలో పై స్థాయికి వెళితే మనకేమవుతుందంటే శరణాగతి, పూర్తి శరణాగతి. ఏ విధంగా ద్రౌపది 5 మంది భక్తులు ఉన్నప్పటికీ తన బంధువులందరూ ఉన్నప్పటికీ తను రక్షిస్తలేమో అని తన అత్తమామలను ప్రాయపడింది, తన తాతయ్య భీష్మపితామహుని ప్రాయపడింది, ద్రోణాచార్యుడిని, తన భక్తుల గురువుని, తాతలని, బంధువుల్ని వేడుకునింది, ఆఖరి భక్తులు కూడా వేడుకునింది. అంటే ఎవరు రక్షించలేదు. అటువంటి ధర్మ సంకట స్థితి అది పరమాత్ముడు వేసిన ప్రణాళిక. మరి ఆ స్థితి నుంచి రక్షించే అప్పటికీ తను ఏక స్త్రీ అయిపోయింది, ఏకవస్త్రంతో ఉంది. అప్పటికి తను ఏం చేసిందంటే ఒకటేసారి పూర్తి శరణాగతి పొందలేదా, ఒక చేతులతో పట్టుకొని చీరలు పట్టుకొని కృష్ణ కృష్ణ అని పిలుస్తుంది. నీ రక్షణ చూసుకుంటే నా రక్షణ నేను ఎందుకమ్మా, నీ రక్షణ చూసుకుంటూ ఉంటే ఇంకా నేను వచ్చి కాపాడే అవసరం అంటాడు.
స్పృహ ఉంటే, ఆ స్మృతి జ్ఞానం ఉంటే, సార్ నేను చిన్నపిల్లవాడి నాకేం తెలుసు మా అమ్మ నాన్నని చెప్పాను, వాడికి ఆ జ్ఞానం లేకుండా ఉంటే అజ్ఞానం చేస్తాడు, వీడు కూడా టికెట్ కోసం పరిగెడతాడు. మరి అంత చిన్నపిల్లవాడికి టికెట్ కావాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి, టికెట్ కౌంటర్ ఎక్కడ చేయాలి? అప్పుడు డబ్బు లేదు, టికెట్ తీసుకున్నాడు, టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో లేదు, డబ్బు లేదు, మరి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. మనం కూడా అక్కడే ఆ రైలు భోగి ఎక్కడ తెలుస్తుందంటే పరమాత్మ దగ్గర తెలుస్తుంది. మన తల్లిదండ్రులు ఉన్నారు చుట్టుపక్కల, ఎక్కడ ఉన్నారు? చింతల వెంకటేశ్వర గుడిలో ఉన్నారు, ఆ బుగ్గ రామసారి ఉన్నారు, రంగాల గుడిలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు నిజంగా మనం తీసుకున్న నమ్మకం లేదు. మనం ఆ నమ్మకం లేకపోతే పరిగెడుతున్నాం ఇక బంగారాల దగ్గరికి, రకరకాల పొలాల దగ్గరికి, వ్యాపారం కోసం, ధనం కోసం. అంటే ఈ విధంగా ద్రౌపది కూడా పరిగెడుతున్నాము. మనం ఏ విధంగా పరిగెడుతున్నామో ద్రౌపది కూడా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసి తన అర్థమైంది, ఇంకా నా వల్ల కాదు, నా బంధువుల వల్ల కాదు, నన్ను కట్టుకున్న భక్తుల వల్ల కూడా కాదు, కృష్ణ నీవే శరణం. అంటే భక్తిలో పై స్థాయి వెళ్తే మనకు మన శక్తి ద్వారా మనం రక్షించుకునే వాళ్ళం కాదు, మన దుఃఖాన్ని మనం నివృత్తి చేసుకునే వాళ్ళం కాదు. అందుకు రెండు చేతులు ఎత్తి కృష్ణ అని పిలుస్తుంది. ఎప్పుడైతే తన ఉండేది ఒకే వస్త్రం తెలుస్తాం, ఈ వస్త్రం పోతే పోయింది, శరీరమే అదే ఒక స్త్రీ అవమానానికి గురవుతుందంటే నాకు అర్థమైతే వేరే మార్గం లేదు. నేను రక్షిస్తే కృష్ణుడు ఒక్కడే రక్షించాలి. ఒకవేళ ఈ శరీరం విషయంగా అవమానం గురవుతుంది, ప్రాణం తీయించడం తప్ప వేరే గట్టెంతరం లేదంట. అందుకు అమ్మ రెండు చేతులు పెట్టి కృష్ణుడు పిలుస్తుంది. అప్పుడు కృష్ణుడు వచ్చుకుంటుంది. అంటే అంతవరకు పాండవులకు స్మృతి జ్ఞానం రాలేదు. అర్జునుడు ఎంత సముడు, అర్జునుడికి కృష్ణుడు చాలా సముడు. ఏ విధంగా గోపికలకు ఉద్ధవుడికి సముడో అర్జునుడికి చాలా ప్రియసముడు. వాళ్ళిద్దరు పూర్వం నరనారాయణులు కాబట్టి తిరిగి మళ్ళీ ధర్మాన్ని రక్షించడానికి అనుభవిస్తున్నారు. అందుకే చాలా సంవత్సరాలు మహాభారతం, భాగవతం తెలుసుకున్న వాళ్ళైతే ఎక్కువ కృష్ణుడు అర్జునుడితో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు. అరణ్యంలో వచ్చినప్పుడు వస్తాడు, తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా కొన్ని నెలలు ఉంటాడు. అంతకుముందు ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేయకుండా కూడా కాండవ దహనానికి కొన్ని నెలలు అర్జునుడితోనే ఉంటాడు. ఒకే సీఎంలో కూడా భావిస్తారు, ఒకే కంచంలో కూడా అర్జునుడు కృష్ణుడితో పాటు భోజనం తీసుకున్నాడు. మన పరమలో చెప్తాడు, స్వామిని విశ్వరూప సందర్శన చేసిన తర్వాత నా బంధువులంతా స్నేహితులందరినీ నా సకుడని నేను ఏదైనా కొద్దిగా ఏదైనా తప్పుదని నేను ఒక మన్నించడానికి మాట విన్నాను, క్షమించు స్వామి అంటాడు. ఎందుకు? తనకు స్మృతి వచ్చింది, పరమాత్ముడు ఈయన సామాను నా సకుడు కాదు, నా బావ కాదు, తన చెల్లెలు చేసుకున్న సుభద్రం చేసుకున్న నా బావగారు కాదు, ఈయన పరమాత్మను తెలుసుకోవడానికి 11 అధ్యాయాలు పడినాయి. 10వ అధ్యాయం వరకు తెలుస్తుంది, కానీ విశ్వాసం కాదు. 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన తర్వాత పరబ్రహ్మ అంతవరకు ఈయనకు విశ్వాసం కాదు. మనకు కూడా అంతే, మనకు కూడా విశ్వాసం రాదు. ఎందుకంటే శోకం మనకు కమ్మి, ఆ తర్వాత శోకంలో స్వామి ఇంకా నాకు వేరే గత్యంతరం లేదు, నేను తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో తెలియదు, నువ్వే నాకు శరణం అంటే తర్వాత ఉపదేశించిందే భగవద్గీత ఉపదేశం. చాలా మంది గురువులు చెప్పడం మొన్న ఈ మధ్యనే నాకు తెలిసి 3వ తేదీ 4వ తేదీ స్వామి పద్మావతి పీఠం కదా, ఎంతోమంది భగవద్గీత మీరు రోజు నిత్యం భగవద్గీత పారాయణ చేస్తున్నవారు, కానీ మీరందరూ నన్ను ఆశీర్వదించి చేస్తున్నారు కాబట్టి కృష్ణుడికి చేసుకునే చిన్న కార్యక్రమం ఇది. భగవద్గీత ఈ మహాసభలు మీరు అక్కడ బయట చూసేవారు, భగవద్గీత మహాసభలు. భగవద్గీత ఈ సభ లక్ష్యం ఏమిటంటే సామాన్య మానవుడికి లోకంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఒకటి, భగవద్గీత అంటే శవం దగ్గర పెట్టేది. 2, భగవద్గీత అంటే ముసలి వాళ్ళకి, రిటైర్డ్ అయిపోయి ఇంకా వేరే పని చేసుకున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ యుక్తమిశ్రులు ఎవరు? యుక్తమిశ్రులు ఎవరు లేదు. ఆ పైగా భగవద్గీత మహాసభలోని కటౌట్ చూసిన వాళ్ళు కూడా ఇది మన సబ్జెక్ట్ కాదురా, రిటైర్డ్ అయిపోయి ఉంటారే వాళ్ళ పని అనుకుంటారు. 3, బహుసంఖ్యలో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మన 4 మనది కాదు, వైశ్యులది, క్షత్రియులది, శూద్రులది కాదు, ఇది బ్రాహ్మణులదే. 5 భగవద్గీత మహాసభలో 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 5 భగవద్గీత మహా
ఇదొక అపోహ. ఇంకొకటి, భగవద్గీత అంతా ఆయన పెద్ద సాంఖ్యయోగం, జ్ఞానం, భక్తి చెప్పారు కాబట్టి మన ఇంట్లో పెట్టుకోవద్దు, మనం మాంసం కూడా తీసుకుంటామని ఇంకొక అపోహ. మరి ఇన్ని అపోహలు ఉంటే పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానం ఏమి తీసుకుంటాడు? చాగంటి కోటేశ్వర గురువు గారు, వెంకట నరసింహారావు, సామవేద శర్మ, వందుక పద్మాగారావు, చిన్నజీవి స్వామి, విద్యాలక్ష్మీ స్వామి, ఇస్కాన్ నుంచి ఎంతో మంది గురువులు చెబుతున్నప్పటికీ ఈ జోడి జబర్దస్త్ క్యాష్ ప్రోగ్రామ్ ఎక్కినట్టు మన బుద్ధిలోకి భగవద్గీత ఎక్కడ లేదు. పోనీ పూర్వజన్మ శుద్ధిలో ఉందంటే పూర్వజన్మలో అది ఈ జోడి జబర్దస్త్ ఉందో లేదో తెలియదు, కానీ మిగతా ఏదో నాట్య ప్రదర్శన ఉండొచ్చు. అందుకే మా వాళ్ళకి ఆ ఈ జోడి జబర్దస్త్ అంత సులువుగా ఎక్కినట్టు భగవద్గీత ఎక్కదు. అందుకే పరమాత్ముడు నా వంతు ఆయన సామాన్యుడికి అందజేయాలంటే ఏం చేయాలి? నువ్వు రాగాలు దీర్ఘాలు తీసి ఒత్తులు గట్టిగా ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అంటే మనకు సంబంధించింది కాదు అనుకుంటాడు సామాన్యుడు. అదే అనుకుంటాడు సామాన్యుడు. ఏవం వేద మన సబ్జెక్టే కావాల్సిన అనుకుంటాడు. మనకి నాన్న ఇదేం కాదుగా, నువ్వు కూర్చొని నీకోసం కావాలంటే బాగా ఈ భగవద్గీతను భాగవతంతో అనుసంధానం, ఈ భగవద్గీతను మహాభారతంతో అనుసంధానం, ఈ భగవద్గీతను రామాయణం అనుసంధానం చేసి నీ గతమైన చెప్తాను. లేకపోతే వారికి ఏమవుతుందంటే ఈ ఆత్మ ఏంటి, శాస్త్రం ఏంటి, ఛేదించడం ఏంటి, కాలపడదు ఏంటి, తడపబడుతుంటారు. ఆత్మ ఏంటి రా బాబు ఉంటాడు, కనబడదు. పోనీ తెలుసుకోవాలంటే మనకు చిన్నప్పటి నుంచి ఏ ప్లస్ చూసుకోలేకపోతే ఏ స్టెప్ ప్లస్ తీసుకొని స్త్రీని చదవాలా, ఏవం వేదాలు ఏవం వేదాలు ఏ ప్లస్ చూసుకోలేకపోతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకుంటే 24 గంటల్లో 8 గంటలు చదువుకోవాలి, 8 గంటలు రాగి ప్రపంచ కార్యక్రమాలు, 8 గంటలు నిద్రావస్థ జరుగుతుంది. నేను దీంట్లో వేదాలు అభ్యసించాలి, పరిశుద్ధులు చదవాలి, తర్వాత ఏళ్ళకి ఓట్లకి సమయం పడింది మరి. అందుకే సామాన్యునికి అర్థమయ్యే విధంగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. భక్తి దీపం చేస్తున్నారు, దీపం చేస్తున్నారు, రామకృష్ణ రామస్వామి చేస్తున్నారు, విద్యాపరిషత్ గారి వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, రకరకాలుగా. ఇస్కాన్ వాళ్ళు అయితే ఇంతకుముందు పూర్వం రాజులు వైశ్యులు వీళ్ళందరూ ఏం చేసేవారంటే బిడ్డల్ని గురుకులాశ్రమం పంపించేవారు. కొద్దిగా ధనం ఉన్నవారు గురువులకి పంపించి, స్వామి మా బిడ్డ కొద్దిగా విద్యను అభ్యసించండి, కొద్దిగా జ్ఞానం పంపించండి స్వామి చెప్పేవారు. ఇప్పుడు ఇస్కాన్ ఏం చేస్తున్నారంటే భగవద్గీత తీసుకొని మేమే గురువులు మేమే అడుచుకుంటూ వస్తున్నారు. గురువుకి వచ్చి పోలేవాడు భగవద్గీత తీసుకొచ్చేది దీని విలువ తెలియక జ్ఞానం ఇచ్చేవాడు, వాళ్ళు ఇచ్చే జ్ఞానం తీసుకున్నారు. అదే వ్యాపారం లేదు వాస్తవంగా. పాప వాళ్ళు అజ్ఞానం లేదా పోతన పాపం అదే చెప్పాడు. చక్కటి మధ్య పోతన మనం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం. స్వామి ఎంత అంటే అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఎవియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలబడు ఏమి పొడం ఆత్మశాంతి మునీంద్ర చెప్పవే. స్వామి ఈ కలియుగంలో మానవుడు సుకర్మములు అంటే మంచి కర్మ, మంచి కార్యాలు. కర్మ అంటే మన తెలుగులో పదకర్మ చిన్న కర్మ కాదు. కర్మ అంటే పనులు. అంటే ఏ పనులు అంటే యజ్ఞం కానీ, హోమం కానీ, జపం కానీ, ధ్యానం కానీ, యోగా కానీ, తర్వాత దానం కానీ, తపస్సు, తర్వాత పూజా విధానం, ఇటువంటివి కర్మలు, సుకర్మములు అంటారు. స్వామి ఈ కలియుగంలో పాపం వాళ్ళు ఎటువంటి సుకర్మం చేయలేరు. ఎందుకంటే అలసులు 2 గంటల సేపు భగవద్గీత వింటేనే కాళ్ళు తిమ్మిలు ఎదుగుతుంటాయి, శరీరం కూడా కమ్మిసిపోతుంటుంది. ఇంకా ఎంతసేపు ఆయన వీడు వదిలేట్టుగా అంటే మనకు శరీరం సహకరించదు. ఎందుకంటే కని ప్రవేశం ఉంది కాబట్టి. అలసులు మందబుద్ధియుతులు పోనీ అప్పటికి కొద్ది చురుకుగా వచ్చి కూర్చున్నప్పటికీ మందబుద్ధి. ఆ చెప్పే శ్లోకం అర్థం కాదు, వింటూ ప్రయత్నం చేస్తుంటారు. మందబుద్ధి ఎక్కడుంది? లోపలే ఉంటే కదా. ఈ బండ పైన మనం విత్తనం నాటితే మనకే తెలుస్తుంది. బండ తీసేస్తే లోపల నేల ఉంటుంది, ఆ నేల పైన మనం విత్తనం నాటాలి. మరి ఇక్కడ శుద్ధి అవుతేనే కదా.
భక్తి ఉంటేనే మనం విత్తనం నాటితే భక్తి అనే మన మొదట ఆ యొక్క పుష్పం వస్తుంది, పండు వస్తుంది, మనం వచ్చి అనుభూతి చెందచ్చు. అందుకే మందబుద్ధి ఉంటే మనకు దానిపైన భక్తిలో దృఢత్వం రాదు, నిశ్చయత్వం రాదు. పోనీ అక్కడికి సరే అలసులు మందబుద్ధులు అనుకుంటే మరి ఉన్న సమయంలో ఏమన్నా కొద్దిగా ఆయుష్తో అంటే అల్పతరాయులు, వీళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఉండలేదు. మనకి ఇచ్చింది 100 సంవత్సరాలే. పోనీ 100 సంవత్సరాలు ఉండాలా స్వామి అంటే 100 సంవత్సరాలు ఉండలేదు. అల్పతరాయులు. పోనీ అల్పతరాయులు సరే, మరి ఆయుష్ ఏమైనా ఉంటుందా కొద్ది రోజులు అంటే అల్పాయుష్, ఆయుష్ కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ ఉన్న సంవత్సరాలు ఇప్పుడు పరీక్షితులాగా ఆ ఉన్న 7 రోజులు ఏమైనా సుఖములు చేసి భాగవతుని తన యొక్క జన్మను ధన్యం చేసుకుని పరమాత్మ దగ్గరికి చేరుకునే మార్గం చేస్తాడా అంటే అది కూడా చేయలేడు. ఎందుకు? మతభాగ్యుడు. ఒకవేళ మనకు భాగ్యం ఉంటే ఆ దారిలో నేను చూసింటారు భగవద్గీత మహాసభ ఉదయం కూడా చూసింటారు. భగవద్గీత మహాసభ చూసి కూడా ఇది మన సబ్జెక్ట్ కాదు అంటే భాగ్యం లేదు. వచ్చిన వాళ్ళ భాగ్యం తప్ప రాని వాళ్ళు మన భాగ్యమే. వాళ్ళు రాని కూడా చేసేది కూడా కానీ పరమాత్మ చేస్తాడు. వాళ్ళ భాగ్యం లేదు కాబట్టి. తర్వాత ఏమన్నాడు? ముగ్గురు సంకలితులు. ఈ ఉన్న ఆయుష్లో ఏమన్నా కొద్దిసేపు ఏమన్నా పరమాత్మ ఉందంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జలుబు, దగ్గు, గ్యాస్ నొప్పులు ఏదో రకాల జబ్బులు ఇస్తూనే ఉంటాడు. ఇన్ని ఉంటే స్వామి వీళ్ళు సుఖాలు ఏ విధంగా చేస్తాడు స్వామి అని సౌరగాలి మహామునులు కలియుగంలోనే 2000 సంవత్సరాల కిందట సూత మహామునులు అవుతారు. కావున ఏది సర్వ సౌఖ్యమై అలవడు. మరి ఏది సౌఖ్యమైనదో, ఏది శ్రేయస్కరమో, ఏది మంచిదో ఈ కలియుగంలో ఉన్న మందభాగ్యులు, మందబుద్ధికులు, అలసులు, అల్పతరాయులు మీద ఏది శ్రేయస్కరమో అది చెప్పండి స్వామి అని అంటారు. దాని ద్వారా ఆత్మకు శాంతి కలగాలి. మళ్ళీ ఆత్మకు శాంతి కలిగితే ఏమవుతుంది? మనం నిక్షాంగా ఉంటాం, పరిగెత్తే కూడా మనం ఇక్కడ 10 నిమిషాలు అమ్మవారి ఆ యొక్క రూపం చూసుకుంటూ ఆనందంగా ఉంటే మన మనసు ప్రశాంతం పొందుతుంది. మనసు ప్రశాంతం పొందితే బుద్ధి వికసిస్తుంది. మనం చేసే పని తప్ప పొరపాట అనేది బుద్ధి మనల్ని సక్రమార్గంలో తీసుకువెళ్తుంది. అందుకే మనకు ఆత్మ శాంతి కావాలి అనుకుంటాం. మరి పోతన చెప్పినట్టు పోతన భాగవతంలో ఆ సౌరకం ముని అడిగినట్టుగా సూత మహాముని భాగవతం చెప్తూ వస్తారు. అది భక్తిని పునరుద్ధరించి మనల్ని తిరిగి పరమాత్మ దగ్గరికి పోవడానికి. అదేవిధంగా ఎంతమంది భగవద్గీత మహా ప్రవచనాలు చెప్తున్నారు. ఈ టీవీలో మాటలో రోజు చూస్తూనే ఉంటారు ప్రవచనాలు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అది కేవలం వృద్ధులకు మాత్రమే అనుకుంటారు. కాదండి. నిజంగా వృద్ధుడికైతే శ్రీకృష్ణ భగవాను అర్జునికి మహాభారతంలో భీష్ముడిగా కూడా చెప్పలేదు, ద్రోణాచార్యుడు చెప్పలేదు, కృపాచార్యుడు చెప్పలేదు. వారందరూ ముసలి వయసు పడ్డారు. మరి అర్జునుడు ఎందుకు తెచ్చుకున్నాడు? అంటే ఒక గృహస్థుడు ఒక యవన స్థితిలో కూడా ఉన్నాడు. ఆ విధంగా శక్తిలో ఉన్నవాడే. అంటే మనకు గృహస్థుడై ఉండి మనశ్శాంతి కావాలి కదా. మరి అదే విధంగా పోనీ ఈ భగవద్గీత ఏమైనా వృద్ధాశ్రమంలో చెప్పబడింది అంటే సరిగా వృద్ధాశ్రమంలో చెప్పింది అది మనకెందుకు అనుకోవచ్చు. అది శత్రువు ఎదురుగా ఉండగా అందరినీ సద్దిముద్రులు చేసేసి అక్కడి వాళ్ళని అక్కడే ఆపేసి వాళ్ళందరినీ ఫ్రీ చేసేసి మనకు భగవద్గీత అర్జునుడు చెప్తే మన వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకున్నారు? భగవద్గీత కేవలం ముసలి వాళ్ళకి అనుకుంటున్నారు. పోనీ ఏమైనా శ్రమ దగ్గర పెట్టి చెప్పినదా? చెప్పలేదే. అర్జునుడు తన యొక్క లక్ష్యాన్ని మోహం చేత, శోకం చేత, బంధువులపైన ప్రీతి చేత, ఆ యొక్క అజ్ఞానం చేత తన లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఏది ధర్మమో ఏది ధర్మమో ఒక సంకటిలో ఉన్నప్పుడు చెప్పిన సందేశమే భగవద్గీత. మరి దాన్ని ఆ విధంగా ఆ భగవద్గీతను ఈ కలియుగంలో ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారా అంటే ఎవరి దగ్గర ప్రామాణికంగా చెప్పబడిందంటే శంకరాచార్య నుంచి, రామానుజాచార్య నుంచి, మధ్వాచార్య నుంచి, నింబార్కాచార్యులు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, తర్వాత భక్తి వేదాంత స్వామి వారు, తర్వాత విద్యాలక్ష్మి గారు, చాగని కోటేశ్వరరావు, దీపక్ గారు, వెంకట ఇంతమంది గురువులు చెప్తున్నప్పటికీ మనకి ఎంతో సందేహం. ఆచార్యులు నాలుగు ఆచార్యులు చెప్పారు. నాలుగు సంప్రదాయాల నుంచి గమనిస్తే శంకరాచార్యులు భాష్యం రాశారు.
గీత ఉపనిషత్తు చెప్పారు. మీరందరూ చూస్తే గీతోపనిషత్తు అంటూ ఉంటారు భగవద్గీత. మనం భగవద్గీత అంటున్నాం కానీ ఆచార్యులు గీతా ఉపనిషత్తు చెప్పారు. రామాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, నింబాటాచార్యులు మరియు విష్ణుఆచార్యులు, తర్వాత శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు అందరూ మనం భగవద్గీత ఇది ప్రామాణికం, ఒకవేళ మీరు వేదం చదువుకోలేదని బాధపడవద్దు, ఉపనిషత్తులు సృష్టించలేదని మీరు బాధపడుతున్నారైనా మీకోసం భగవద్గీత వచ్చింది. మీరు ఎటువంటి సమయంలో చదువుకోవచ్చు, మీరు కొంచెం శుచిగా ఉండాలి అంతే. మీ మనసు శుచిగా లేదని కూర్చోకండి. మనసు శుచి కావడానికే మనం భగవద్గీత తెలుసుకునేది. నా హృదయం ఒప్పుకోలేదు నేను భగవద్గీత చదవాలంటే హృదయం ఎప్పుడు ఒప్పుకుంటుంది? నా మనసు ఒప్పుకోలేదంటే హృదయం మనసు ఎప్పుడు ఒప్పుకుంటుంది? చిన్నపిల్లాడిని పాఠశాల వెళ్ళాలంటే వాడు ఎక్కడ పాఠశాల వెళ్తాడు? వాడు మానేస్తాడు. మనసు కూడా మానేస్తుంది. ఏమని ఈ రోజు నా మనసు బాలేదు, అమ్మవారి గుడి రానుంటుంది. మనసు బాలేదానికే అమ్మవారి గుడికి రావాలి. మనసు బాగాలేనప్పుడు ఎటు వస్తుంది. మనసు బాగాలేదే అది మానేస్తుంది. ఏ విధంగా తల్లిదండ్రులు చిన్నపిల్లవాడిని రెట్టబట్టుకుని పాఠశాల తీసుకొస్తారో అదే విధంగా బుద్ధి కూడా మన మనస్సులో రెట్టబట్టుకుని భగవద్గీతకి భాగవత ప్రవచనానికి భగవంతుని ఆలయంలో తీసుకొని కూర్చోబెట్టాలి. అది కొద్దిగా మానేస్తుంది. చిన్నపిల్లవాడు ఏడుస్తుంటాడు, తల్లి చెప్తుంది టీచర్ వదిలే టీచర్ ఏం కాదు ఏడుస్తుంటాడు అంటుంటారు సామాన్యుడిగా. మన మనసు కూడా కొద్ది రోజులు 7 రోజులు ఈరోజు భోగం అవుతా, ఈరోజు పోయినా కదా, 7 రోజులు భోగం అవుతుంది. మీరు 7 రోజులు అలవాటు చేశారనుకోండి, ఆ సమయానికి 10 గంటలకు వేరే పడినా కానీ సార్ నేను ఈరోజు 10 నిమిషాలు నాకు వాసవి కవిత పరిషత్ భగవద్గీత రోజు చదివేది, నేను కారణం నుంచి వెళ్తున్నానని మనస్సు ఆల్రెడీ బుద్ధిలో స్థిరంగా వచ్చేస్తుంది. మీకు ఎటువంటి కార్యక్రమం ఉన్నప్పటికీ గంట కొట్టినట్టు మనస్సు మేము లాభం తీసుకొస్తూ ఉంటుంది. ఏ విధంగా ఒక మధ్యమత్తులో ఉన్న ఒక వ్యక్తిని సాయంకాలం అయితే మధ్యమత్తు సాగు తీసుకువెళ్తుందో మనం కూడా ఈ భగవంతుడి యొక్క జ్ఞానం అనే మత్తులోకి తీసుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అంత ఆనందం ఉంటుంది. మీరు గమనించండి, కావాలంటే ప్రతిరోజు అమ్మవారిని దర్శించకపోతే, ప్రతిరోజు భగవతి శ్లోకం చదవకపోతే, బాగా రోజు చదువుతున్న వాళ్ళకి ఆ రోజు ఏదో మన మనస్సు వెలితిగా ఉంటుంది. దాన్ని డ్రైడే అంటే ఇంగ్లీష్లో డ్రైడే అంటే ఈరోజు ఏదో వెలితిగా ఉంది, అంత ఆనందం లేదనిపిస్తుంది. ఎందుకంటే రోజు అమ్మవారి యొక్క పట్టుపుట్టం ఆ యొక్క చంద్రబింబం నుండి వెలుగుల నుంచి ఆ యొక్క ముఖారంగాన్ని రోజు మనం దర్శించి ఆ పాదాలను దర్శించి మనకు అలవాటు అయిపోయింటుంది. ఆ రోజు మనం వెళ్ళకపోతే మనకు ఏదో ఒక వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే మనం మనసుకు అలవాటు చేసాం. మన అలవాటు చేసేసిన తీసుకుని వెళ్తున్నాం. మన ఏవ మనుష్యానం కారణం మందమోక్షయ ఉపనిషత్తు. నీ మనసే నీ శత్రువు, నీ మనసే నీ మిత్రుడు. నువ్వు దారి మార్గంలో వెళ్తున్నప్పుడు మద్యం చూడవాడే ప్రదేశాలు ఉంటాయి, భగవంతుని దగ్గర తీసుకుపోయే మార్గం ఉంటుంది. 4 రోడ్లలో ఒకటి మద్యం షాపు దారి ఉంటుంది, జూదం వెళ్ళేది దారి ఉంటుంది, భగవంతుని మార్గం ఉంటుంది. నీ మనస్సు అది నీకు మిత్రుడు అయితే గుర్తుంది లేదా, సాయంకాలం నేను అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా అని తీసుకెళ్తుంది. అదే శత్రువు తెలుస్తుంది తెలుసా, రే అమ్మవారి రోజు దర్శించిందేగా తీసుకొని వెళ్ళు, ఒకసారి వెళ్ళి ఉంటుంది, ఒకసారి దాన్ని తీసుకొని వెళ్తుంటారు. ఈ ప్రాపంచ విషయాలు తీసుకొని వెళ్తుందా, మనల్ని పక్కన తీసుకుని ప్రాపంచ విషయాలకి మన మనస్సు ఏమాత్రం విషయవాంఛనకి లగ్నం అవుతుందంటే మనం ఆ రోజు ఆ సమయం అంతా భగవంతుని కోసం కాకుండా మన ఆత్మ శాంతికి, ఆత్మ సంతుష్ట స్థితికి కాకుండా మన యొక్క జీవుని యొక్క ఆత్మకు దిగజార పత్రానికి తీసుకునేటట్టే. ఆ సమయానికి అది తాత్కాలికంగా మనకు సంతృప్తిగా అనిపించినప్పటికీ, సుఖంగా అనిపించినప్పటికీ వాస్తవంగా తాత్కాలిక సుఖమే తప్ప శాశ్వతమైన సుఖం కాదు, శాశ్వతమైన సంతృప్తి కాదు. మీరు గమనిస్తే ఎలా అంటే మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ బండి పైన బజ్జీలు పొంగుతూ ఉంటాయి, ఘాటు వర్షం వస్తున్నట్టుంది. ఈ దిగ్వజాతలే ముక్కు ఇదంతా నిలుతుంది కదా, వెంటనే తిరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక పద్ధతి పెట్టుతూ ఉంటాం. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, నేను ముందుగా చెప్పాను సామాన్య మానవులకు అర్థమయ్యేవారు కాబట్టి ఉదాహరణ తీసుకొని వస్తున్నాను. అప్పుడే మన మనసు గట్టిగా ఉంటుంది. భగవద్గీత పారాయణ మీరు ఎన్నో 20 సంవత్సరాలు చేస్తున్నారా, 50 సంవత్సరాలు చేస్తున్నారా నాకు తెలిసి. మరి అన్ని రోజులు చేస్తున్నప్పటికీ ఈ మనస్సు కొద్దిగా జిడ్డులాగా
ఉంటుందో మనం కూడా జిడ్డు అది గట్టిగా పట్టుకుంటుంది. అంటే దాని తీయాలి ఏం చేయాలి? గట్టిగా ఒక వాటిని శుభ్రపరిచే తైలంతో శుభ్రపరచాలి. లేకపోతే మనకు అసలు జిడ్డు పేరుగా ఉంటుంది. రాగ ద్వేషము, తర్వాత రాగం అంటే మనకి ఇష్టమే, ద్వేషం అంటే మనకు నచ్చని పని చేయకపోయినా ద్వేషం. ఇటువంటి మన మనసులో నిగూఢంగా పేరుగానే ఉంటాయి. మనం ఎంత చదివినప్పటికీ, మనం ఎంత జపనిస్తున్నప్పటికీ ఉంటూనే ఉంటాయి. మరి వాటిని త్యజించాలని ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మనం ఇటువంటి శ్రవణ, కీర్తన, పదవ స్మరణ, విష్ణు స్మరణ చేస్తూనే ఉన్నాం. అప్పుడే మనం వాటి నుంచి బయటకు రావడానికి సాధన చేసుకోవాలి. ఒకవేళ మీరు గమనించే తాత్కాలిక ఎందుకు సుఖం ఉంటుందంటే, ఆ రోడ్డు పైన మీరు 4 బజ్జీలు తిన్నప్పుడు, 2 బజ్జీలు తిన్నప్పుడు ఏమో రుచిగా ఉంటుంది, 4 బజ్జీలు తిన్నప్పుడు చాలు అనిపిస్తుంది, 5వ బజ్జీకి ముద్దులా అనిపిస్తుంది. నిజంగా సంతోషం సుఖం అంటే, మీరు వెంకటాచలం వెళ్ళినప్పుడు స్వామి దర్శనించినప్పుడు మీరు దొబ్బుతుంటే మీరు పోతుందండి, అది నిజమైన సంతోషం, అది నిజమైన తృప్తి. మీరు అమ్మవారి శాలలో మైసూరులో కానీ బెంగళూరు అమ్మవారి క్షేత్రంలో అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు చాలు వెళ్ళండి ఉండని మనసు మగ్నమవుతుంది. ఏమి బంగారు, ఏమి అమ్మ వజ్రాల హారం అని మన మనసు ఏం తీసుకుంటుంది, అక్కడ దృఢంగా ఉంటుంది. అది నిజమైన శాంతి, అది నిజమైన సుఖం, అది నిజమైన సంతోషం. మనం నిజంగా ప్రాపంచిక విషయాలపై చూసే జీవితమైన మన మనసు కూడా ఈ బాల్యం అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి గీతం తీసుకున్నప్పుడు, కొన్ని శ్లోకాలు చదువుతున్నప్పుడు మనసు ఆనందంగా పొంగిపోతుంటుంది. అది ఏ విధంగా పొంగుతుందంటే, ఆహా ఈ రోజు నా జన్మలో ఒక పుణ్యమైన కార్యం చేసినట్టు సాయంకాలం మళ్ళీ దిగజారి ఏ జన్మలో ఇది అనిపిస్తుంది. మళ్ళీ ఉదయమే ఆహా ఎటువంటి పుణ్యకార్యం చేశాను, నా జన్మ ధన్యమైంది ఉంటాడు. మధ్యాహ్నం ఆవేశం, సాయంకాలానికి మళ్ళీ కలవదు. ఉదయం లేచిన వెంటనే సూర్యుడికి ప్రభావం చేత సత్వగుణంలో ఆనందం ఉంటాడు. మధ్యాహ్నానికి ఊగుతూ ఆవేశపడుతూ రథంలో ఉంటాడు. సాయంకాలం సరికి ఏం జన్మాలా ఏమంటున్నాడు ఎన్ని ఉన్నప్పటికీ అంటే మళ్ళీ రసాయనం చూపుతుంది. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే, నాయనాలు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటుంది లలితా సహస్రనామం. నీకు ప్రాపంచిక విషయాలలో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేంత మాత్రానికి గాపులో పడి నీకు డబ్బులు వచ్చినంత మాత్రం కాదా, ఈ అంతర్ముఖంలో అమ్మవారిని దర్శించాలంటే నువ్వు అంతర్ముఖంగా సాధన చేయాలి. నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను ఏ విధంగా తాబేలు ఒక 10 మంది వరకు వస్తున్నప్పుడు దారిలో అనుకోకుండా ముడుచుకొని వెళ్తుంది. అది ఎటువంటి చర్మం లేకుండా ఉంటుంది. మన భగవద్గీతలో కూడా చదివే ఉంటుంది. అది ఒక తాబేలు ఒక పూర్ణంలో ఉంటుంది. ఎప్పుడు ప్రాపంచ విషయాలు, ఎప్పుడైతే ఇతర వ్యక్తులు ఎవరైనా ఏమైనా ప్రవేశిస్తుంది, తిరిగి మళ్ళీ పూర్వావతారం నుంచి తన యొక్క పాదాలు వేసి మళ్ళీ నడుస్తుంది. అంటే మన ఇంద్రియాలను ఏం చేయాలంటే అంతర్ముఖంగా మనం సాధన చేసుకుంటూ పోగా ఆ ఇంద్రియాలకు ఏం చేయాలంటే పరమాత్మని సాధన తీసుకుంటారు. పోతన తెలుగు భాగవతంలో ఏం చెప్తారు, కమలాక్షుని అర్చించు తరములు శ్రీనాథుని వర్ణించు దిక్వ సురరక్షకుని చూచు చూపులు శేషజానికి గొప్పు శిరము విష్ణున్నాకరుణించు దిక్వ విష్ణు ఆకరుణించు వీరులు మధురైందమైన మనము భగవంతున్వలదు పదము పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తం ప్రకటించు చదువు కుంభీధవం చెప్పెడు గురుడు హరించేవలేడు తండ్రి కమలాక్షిని అర్చించు కరములు. ఈ కరములతో రకరకాల ప్రాపంచిక విషయాలతో ఎన్నో సుఖాలను పొందే ధనార్జన కోసం చేసింటాం, సుఖాన్ని పొందించే రకరకాల కార్యక్రమాలు చేసింటాం. కానీ పోతన బాబు చెప్తున్నాడంటే, మన శాస్త్రం చెప్తుందంటే, రే నాయనా ఈ యొక్క కరములతో ఎవరో దూషించిందో 10 మంది వేరే చూపించిందో ఈ చేతులతో కమలాక్షిని అర్చించు. కమలము అంటే కమలంలో గల పరమాత్మని అర్చించు.
జిహ్వతో వర్ణించు. రకరకాల సుందరాము పుల్లయ్యను రామయ్యను పాలనను ఎంతసేపు పొగుతూనే ఉంటావు తప్ప శ్రీనాథుని వర్ణించేవాడి జిహ్వతో నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వు ప్రైమ్ మినిస్టర్, నువ్వు ఎమ్మెల్యేని, ఎంపీని, వీని అవసరమైన ఎల్సీడీ బోర్డుని, అవసరమైన సచిన్ టెండూల్కర్ని, అవసరమైన ఎవరైనా ఈ నోరు దీనికి అర్థం లేదు. దుర్మార్గమే ఉంటుంది ఎవరంటే వాడు. కానీ దాన్ని ఏం చేయాలంటే ఆ జిహ్వను శ్రీనాథుని నుంచి తీసుకోవాలి. అప్పుడు మన యొక్క జన్మ నిజంగా ధన్యమవుతుంది. ఈ శరీరం తీసుకున్నందుకు జ్ఞానేంద్ర కర్మేంద్రులను మనుస్తూ పోవాలి. శేషశాయి శిరము నువ్వు ఎవరికో వాళ్ళకి నమస్కరిస్తున్నావు. నమస్కారం సార్, నమస్కారం సార్ అని దేనికోసం? వ్యాపార అభివృద్ధి కోసం. ఉన్న ఉద్యోగంలో నుంచి కొద్దిగా పై ఆఫీసర్కి నమస్కారం చేసుకుంటూ తల ఉంచుతాడు. రేపు వానికి మీదకి తల ఉంచుతావా, నా కోసం ఉంచుతావా ఇంట్లో స్వామి? నువ్వు వానికి మీదకి ఎలా తల ఉంచుతావు కదా, అదే నాకు వంశు. దాంట్లో ఎక్కువ కలపడుతుంది. ఏ వ్యక్తికైతే తల ఉంచుతున్నావో ఆ లోపల పరమాత్ముడికి ఆత్మారాము ఉంటాడు. నాభిరంధ్రం నుంచి నాసికారంధ్రం వరకు ఇక్కడ పరమాత్ముడు. అందుకే నాది నాది అంటున్నాం. అందరూ నాది నాది నీకు నీకు ఉంటాడు. ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ ఆత్మారాము ఉంటాడు, పరమాత్ముడు ఇక్కడ ఉంటాడు. వాస్తవంగా ఈ శరీరం మంది కాదు, లోపల వాడిని చూసుకుంటాం. చూపించేది వారికి. అందుకే మన పాల కోసం వచ్చేది వారి కోసమే. పై శరీరాన్ని ఇప్పుడు మనం రాయి కొడితే ఏం కాదండి. ఒకవేళ ఆ రాయి పరమాత్ముడు రూపంలో దాన్ని ఏమో చేసేమవుతుంది, నీకు పాల కోసం వచ్చినట్టే కదా. అంటే విగ్రహంలో ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరాన్ని నువ్వు దూషించేది లోపల ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఎవరు బిడ్డ? పరమాత్మ బిడ్డ. నువ్వు ఎమ్మెల్యే బిడ్డను దూషిస్తే వాడు ఎమ్మెల్యే ఊరుకుంటారా? దానికి ఏం చెప్పినా అదే విధంగా నీకు కూడా గట్టిగా ఉంటుంది. మన పాపదోషం ఎందుకు వచ్చిందంటే అందుకోసమే. వాడు తన యొక్క బుద్ధి చేత మత బుద్ధి చేత పాపకర్మ చేసినాడు. కానీ నువ్వు ఎందుకు ఆ విధంగా చేసావనేది మన వాళ్ళు శాంతి ఉంటుంటారు. అందుకోసమే మన వాళ్ళు చేతకాగా. అదేవిధంగా ఈ జిహ్వ ఆ విధంగా వర్ణించాలి. ఈ శిరస్సు ఆ విధంగా విష్ణునాగమించు వీణులు విష్ణుని యొక్క ఆ యొక్క భక్తమనోహరమైన ఈ పట్టు పీతాంబరం ధరించి ఆజానుల రూపమైన పరమాత్ముని దర్శించురా. వజ్రకిరీటం ధరించి నమలిపించం పెట్టుకొని నిబంధి రూపంలో పట్టు పీతం నుంచి కౌతుకం ధరించుకొని ఒక వెయ్యారణ నిలబడ్డాడు స్వామి. ఎడమకాలం కింద భూమికి పూర్తిగా ఆలించి కుడికాలం కొద్దిగా ఏకవాలుగా వంచి ఒక 90 డిగ్రీలో మీరు గమనిస్తే ఆ విధంగా ఉంచి ఇక నడుము ఉంచిటాడు. తర్వాత ఇక్కడ పిక్కడి భాగంలో ఉంచిటాడు. తర్వాత శిరస్సు ఉంచిటాడు. ఉంచి ఆ వేరులను తీసుకుంటాడు. ఆయన దర్శించిన ఆయన గురించి వీరు విష్ణునాగ నుంచి వీరులు బీజోడిలో జబర్దస్తిలో జమినీసులో మామీసులో వచ్చే సంగీతాలే కదా. పరమాత్మ గురించి కొన్ని వీరు విన్నా ఆయన అనుకుంటారు. ఆ విధంగా ఏమవుతుందంటే లోపల రాగదేశాలు తుడిచిపెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏ విధంగా ఒక మనం పారాశీలమ టాబ్లెట్ వేసుకుంటే మనకు ఒళ్ళు నొప్పులు జలం తగ్గుతుందో అదే విధంగా పరమాత్మ యొక్క నామాన్ని తపం చేయడం వల్ల, ఆయన కీర్తన వినడం వల్ల మన మనస్సు ఒక మీరు గమనిస్తే ఆ యొక్క కీర్తన వింటూ ఉంటే మీరు గమనించండి. నారాయణ నారాయణ నిన్న నామద స్మరణేయ నామామృతము ఎన్న నాలిగె బడలి నారాయణ 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 నారాయణ. మనస్సు ఎంత బాగుంటుంది. నువ్వు రకరకాల పాటలు పాడుతుంటుంది. నారాయణ లేకపోతే అమ్మవారి నుంచి పాడు. క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి అది ఒక కీర్తించే అమ్మవారి పేరు. అమ్మ పరమిస్తుంది కదా. నీ మనస్సు ఆనందపడుతుంది. అమ్మ ఆనందిస్తుంది కదా. క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మి అంటే మనం చేసే మిగతా మాటలు మాట్లాడకూడదని కాదు. కానీ రాముడి లెక్క మనం మితంగా మాట్లాడాలి. రాముడు దిలీప మహారాజు వాళ్ళు మితంగా మాట్లాడేవారు. ఎక్కువ ఎక్కడ మాట్లాడితే
అందుకే ఋషులు ఏమంటారంటే మౌనేన కలహం నాస్తి. స్వామి నాతో అందరూ గొడవపడుకుంటుంటారు, నా వైపు ఏం తప్పేటప్పుడు సైలెంట్ కొద్దిసేపు వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు కొద్దిసేపు మౌనేన కలహం నాస్తి. కొద్దిగా మౌనంగా ఉండురా, కొద్దిగా మౌనంగా ఉండు, ఉద్వేగం పొందకోకుండా కదలకోకుండా మౌనంగా ఉండు, కలహం ఉండదు. అంటే మనము మన యొక్క కర్మేంద్ర జ్ఞానేంద్రియాలు పరమాత్మని తిప్పుతూ వెళ్తున్నాం. తర్వాత మధువైరిందగిలిన మనము మధువైరి, మధువు వైరి ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. మధువైరిందగిలిన మనము ఏ మధువుకి శత్రువు ఉంటాడో ఆ శత్రువుడైన శ్రీకృష్ణ భగవాన్ని మనస్సులో పెట్టాలయన అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు మధువైరి పెట్టుకుంటాడంటే మన మనస్సులో కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మన గిట్టం వాళ్ళు చాలా మంది ఉంటారు. పక్కింటి వల్ల, పొరిటి వల్ల, మన బంధువులు, మన అక్క, మన చెల్లెలు, తమ్ములు, బావగారు, బావట్లు, అన్నగారు ఎవరో ఉండనే ఉంటారు. మన అజాతి శత్రువులే కాదు, ఎందుకంటే కలియుగం కాబట్టి. అందుకు నీ మనస్సులో నీకు నచ్చిన వైరు పెట్టాకు, మధువైరుని పెట్టు. ఎవరిని? మధువైరుని శ్రీకృష్ణుని పెట్టావా పరమాత్మ నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు. నీ బుద్ధిని పరమాత్మని చేసే మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. దేవదేవుని చింతించు దినము దినము, భగవంతుని వలన పదము పదము. ఈ పాదాలు ఎక్కడెక్కడో తీసుకుని వెళ్తూ ఉంటాయి. అవసరమైతే నది కంపెనీ తీసుకొని వెళ్తుంది, షాపింగ్ కంపెనీ తీసుకొని వెళ్తుంది, సినిమా థియేటర్ తీసుకొని వెళ్తుంది, రకరకాల ప్రదేశాలు తీసుకొని వెళ్తుంది. అయ్యి ఆయన పాదాలతో పరమేశ్వర దేవస్థానం వెళ్ళు, పరమాత్మ దేవస్థానం వెళ్ళు, అమ్మవారి దేవస్థానం వెళ్ళు, కొద్దిసేపు కొద్దిగా భగవద్గీత భావం విను అని చెప్తూనే ఉంటాం. దేవదేవుని చింతించు దినము దినం. ఒకవేళ ఆ రోజు పరమాత్మని ఏమాత్రం చింతించకుండా ఉన్నావా, ఆ రోజు నీ యొక్క జీవితంలో దుర్దినం. అంటే దుర్దినం అంటే ఏమిటో ఆ రోజు మన శరీరం అంటే ఆ రోజు మనం స్మరించలేదు కనుక మన శరీరం అంటే కదండి, మన శరీరం అంటే కదా. ఎందుకంటే ప్రతిరోజు భగవంతుని నామ స్మరణ చేసేవాడు ఖచ్చితంగా నారాయణ నారాయణ వస్తూనే వస్తుంది. అందుకే మీరు గమనిస్తే కొంతమంది ఫోన్లలో కూడా మనం మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు జై వాసవి అంటుంటారు. ఎందుకంటే చెప్పిన వాడికి పుణ్యమే, విన్నవాడికి పుణ్యమే. కానీ మనం సిగ్గు హలో హలో అంటూనే ఉంటుంటాడు. ఆయనేమో పాపం జై వాసవి ఉంటాడు, వీడేమో హలో హలో అంటుంటాడు. అట్లయినా కనీసం వీడు వింటే ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు తెలుసుకో తెలియదు కదా, మనకు గ్యారెంటీ లేదు. జాయితే గచ్చతే రావడం పోవడం పర్మనెంట్ లేదు, ధ్రువమే లేదు. ఈ శరీరం ధ్రువమే లేదు. పరమాత్ముడు ఒక్కడే, ఆత్మ పరమాత్మ ఒక్కటే ధ్రువం తప్ప ఈ భౌతిక ప్రాపంచికలన్నీ అధ్రువం. జాయితే గచ్చతే ఇది జగత్. అందుకోసం మనం ఏం చేస్తుందంటే ఫోన్లో కూడా పరమాత్మ నామాన్ని చెప్తూ ఉంటారు. ఇంకా మనం ఏం చేశారంటే వీడు ప్రాపంచ విషయాలు పడి ఇతర విషయాలు పడి ఆ యొక్క నామాన్ని ఏ విధంగా మర్చిపోతామని ఆచార్యులు గురువులు ఏం చేశారంటే మన పెద్దలు అమ్మాయి పేరు వాసవి, అమ్మాయి పేరు లలిత, శ్యామల, దుర్గ, శాంభవి, అబ్బాయి పేరు నారాయణ, రామ, కృష్ణ అని చెప్తుంటారు. ఎవరైతే ఆ పేరు పెట్టి తల్లిదండ్రులు పిలుస్తున్నారో మీరు రాసి పెట్టుకోండి. కావాలంటే మీకు నరకం స్వర్గం లేదు, ఖచ్చితంగా అమ్మవారి స్థానం పరమాత్మకి స్థానం. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ బిడ్డలు ఎన్నోసార్లు లలిత, విశాఖ, శాంభవి, దుర్గే కృష్ణ కదా అక్కడ పలుకుతుంది. ఎవరు అనుకుంటుంది ఎన్నిసార్లు చూస్తారా అనుకుంటుంది. ఈ నారాయణ అంటే నారాయణ గుర్తుపెడుతుంటాడు. ఏదో ఆపద వచ్చిందేమో, ఏ విధంగా గజేంద్రుడికి ఆపద వచ్చింటే పరిగెత్తుకు వచ్చాడో, ఏ విధంగా ప్రహ్లాదుడికి ఆపద వచ్చింటే పరిగెత్తుకు వచ్చాడో, ఆడపిల్లల్లో మన బిడ్డకి ఏదో ఆపద వచ్చిందని వస్తుంటాడు. ఓహో ఆపద కదా, వాళ్ళ బిడ్డకు పిలిచాడా, సరే సరే అనుకుంటాడు. ఒకవేళ అట్లయినా కానీ పరమాత్మ నామం స్మరించావా నీకు ముక్తి. ఎందుకంటే పలికింది ఏ నామమైనా కానీ బంధువు నామమే కదా. నువ్వు మనస్సు పెట్టి బిడ్డలు స్మరించి పిలిచినప్పటికీ ఆ నామం ఆయన దగ్గరికే కదా. అంటే ఏ విధంగా అగ్రామయుడు ఎన్నో సరిదిద్దుకోలేని దూరమైన కర్మలు చేసి ఒక సంప్రదాయంలో పుట్టి భార్య తెలిసింది తల్లిదండ్రులు విస్మరించి ఒక నీచమైన అలోక స్థితిలో స్త్రీతో సంపర్కం చెంది ఎన్ని మంది బిడ్డలు సంతానం పొంది కొన్ని వందల మందిని సంపి ధనాన్ని ఆర్జించి చివరి సమయంలో తన యొక్క శరీరాన్ని దించేటప్పుడు చిన్న పిల్లవాడి వాడు నారాయణ పెట్టుకుంటేనే ఆ యొక్క వైష్ణవ యొక్క పాసులు వచ్చి ఆ యొక్క యమదూతలను ఆయన నారాయణ పెట్టాడు కాబట్టి వాడు మా పరమాత్మ చెందిన ఒక వైపుగా చెందినవాడు అంటాడు. మరి మనం నిజంగా
నిజంగా ఎటువంటి తప్పులు దోషాలు లేకుండా పరమాత్మ నామాన్ని ఇస్తే మనకి ఎందుకంటే నమ్మకం లేదు. మనం తెలియదు ఖచ్చితంగా పరమాత్మ దగ్గరికి కదా. మీ బిడ్డ పేరు వాసవి, లలిత, శ్యామల, శాంభవి, దుర్గే దుర్గే చూసండి. నాలో ఎంత శక్తి. మీకు కష్టాలు వచ్చినప్పుడు దుర్గే దుర్గే చూసండి. అమ్మ ఉనికి పడుతుంది. మీకు రాత్రి కానీ ఎక్కడైనా భయం వచ్చినప్పుడు, మీ ఆరోగ్యం బాగినప్పుడు దుర్గే దుర్గే చూసండి. ఇంకా మీరు గమనిస్తే శాంభవి 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 తిప్పుతుంటే ఒక తెలియని శక్తి ఉద్భవిస్తుంటుంది. గమనిస్తే అమ్మవారి పేరు కూడా ఆదిపరాశక్తి, ఆది మహాదేవి ఇటువంటి పేర్లు ఎందుకు వచ్చాయంటే వాటిలో ఉన్న శక్తి ఉంటుంది. నువ్వు తెలిసి తెలియక శృతి ఉన్నా శృతి లేకుండా పిలిచినప్పటికీ మిమ్మల్ని మనల్ని ఉద్ధరించేది కాబట్టి ఆ నామాలు పెట్టారు. మన వాళ్ళు తెలియకుంటున్నారంటే చింటూ, బంటు, ఎలుగు బంటు, చింటూ బంటు, ఎలుగు బంటు, దానికి అడ్రస్ ఉండదు, కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. నారాయణ అంటే కేర్ ఆఫ్ వైకుంఠం. వైకుంఠం ఎక్కడ ఉన్నారంటే చూపించు. కృష్ణుడు ఎక్కడ ఉన్నారంటే మధులో ఉన్నాడని చెప్పచ్చు. రాముడు ఎక్కడ ఉంటే అయోధ్యలో ఉన్నాడని చెప్పచ్చు. చింటూ ఎలుగుబంటి ఎక్కడ ఉంటే అడవులు ఉంటాయి. మన పిల్లలు మనం ఎందుకు చెప్తున్నామండి? మనం పిలిచే పేరు దానికి అర్థం ఉండాలి. నారాయణ అంటే నామం అష్టాక్షర మంత్రంలో ఒక నామం, అది ఊరికనే పెట్టలేదు. రామ అంటే పంచాక్షర మంత్రంలో అష్టాక్షర మంత్రంలో ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, అగ్ని బీజము అమృత బీజము. ఎప్పుడైతే నువ్వు రా అన్నప్పుడు రామాన్ని మీ పిలిపిస్తే రా అన్నప్పుడు నువ్వు చేస్తున్న పాపాలన్నీ దహించి వేసి బయటికి వెళ్తాయి. గమనించండి, రా పిలిపండి. నువ్వు మా అన్నప్పుడు అమృతం లోపలికి వచ్చి కూర్చుంటుంది. రా మా అంటే నీ యొక్క పాపాన్ని తీసేసి మా అన్నప్పుడు వెంటనే మళ్ళీ పుణ్యాన్ని తీసుకొని వచ్చి నీకు చేకూరుస్తుంటుంది. అందుకు రామా అంటారు. అంటే నీ యొక్క ఎటువంటి ఎన్నో జన్మలు చేసుకున్న పాపాన్ని కూడా రామ అన్న ద్వారా నువ్వు పిలిచేది నీ బిడ్డలు కాదు, నీ బిడ్డలో ఉన్న ఆత్మనామాన్ని పిలుస్తున్నావు. నీ బిడ్డలో ఆత్మ యొక్క జీవాత్మ పక్కన ఉన్న పరమాత్మని పిలుస్తున్నావు. కాబట్టి రాముడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తెలియక చివరి సమయంలో అంత్యకాలంలో పరమాత్మని స్మరించుకున్నప్పటికీ అమ్మ ఎన్నోసార్లు రామ రామ స్వామి ఆ పిలిచింది రామాన్ని నీకు కూడా స్వామి అంటే పర్లేదు రా వాళ్ళంటేనే, అయినప్పటికీ నారాయణ మీద చెప్పింది పర్లేదు, మోక్షం ఇచ్చేస్తామంటాడు. ఎందుకంటే స్వామి భక్తుడు కాబట్టి. అందుకే మన బిడ్డలకి భగవంతునికి నామం ముందు పెట్టేదంటే అందుకోసమే. మన వాళ్ళు సూక్ష్మంగా చాలా రకాలుగా భక్తి చేశారు. ఈ 45 రోజుల మండలం ఎందుకు పెట్టిందని ఇందుకోసమే. వీడు దుర్వ్యసనాలు పోకుండా, అబద్ధాలు సత్యాలు అవ్వకుండా కనీసం 45 రోజులు అందరూ స్వామి స్వామి అంటారు కదా. వీడికి నేను అందరూ స్వామి స్వామి అంటున్నారు, ఆహా పలుకుగా ఎవరు అప్లోడ్ రాలేదు వాళ్ళ దగ్గరికి. ఒకవేళ వచ్చినా కానీ ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు. ఒకవేళ మన బిడ్డలు కానీ ఎవరైనా కానీ బావుగారు ఎవరైనా కానీ మనం తిట్టాలని పడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 40 రోజులు అయిపోయి అంటున్నాడు. ఒకవేళ నువ్వు తెలివిగా 40 రోజులను నీ జీవితాన్ని వేశావో నమస్కారం నమస్కారం అంటున్నావు. ఎందుకు? ఆ వస్త్రానికి ఆ కట్టుకు కొట్టుకున్న సంప్రదాయం ఆ వెనుకలున్న యొక్క సూక్ష్మ ధర్మం. మన వాళ్ళు కేవలం మన రోజు వేయండి, ఎందుకు 3 నెలలు 4 నెలలు చేశారంటే ఆయన 40 రోజులకేమో ఎలాగైనా తిరగడం అనేసి, తర్వాత దుర్వ్యసనాలకు మందుకు జూదానికి మాంసానికి దూరంగా ఉంటే నువ్వు అందరి చేత సమాజంలో గౌరవపడుతున్నావే, మరి జీవితాంతం ఉంటే నువ్వు ఎందరి చేత గౌరవపడతావు, ఎందరి చేత నమస్కరించబడతావు, ఎందరికి నువ్వు ఉపయోగపడతావు అని పరమాత్మ మనకు తెలియకుండా ధర్మం సూక్ష్మ మార్గంలో మన పెద్దల చేత చేయించబడింది. మనం అజ్ఞానంగా మూలంగా చేయడం లేదు. నువ్వు ఏ మాట చేసినప్పటికీ నీలో ఉన్న దోషాలను తొలగించడం చేసినది. అది పైకి ఒకటి కనబడుతుంటుంది. మన వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి పైకి ఒకటి కనబడుతుంటుంది, లోపల ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనం మంద బుద్ధిలో మంద భాగ్యం తెలుసుకోవడానికి బుద్ధిలో ఉంది. పోనీ తెలుసుకోవాలంటే మనకు మంద భాగ్యం. ఒక గురువు కటాక్షం వల్ల భాగ్యం ఉండాలి కదా. గురువుగా ఉంటే భాగ్యం ఉండాలా. ఒకేలా గురువు చెప్పినప్పటికీ అర్థం కావాలంటే మంద బుద్ధి అయిపోయి. అందుకు నువ్వు బిడ్డల పేరు నామాన్ని పిలిచేది అందుకోసమే. మీరు లలితా సహస్రనామాలు పిలుస్తారు. సహస్రనామాన్ని 40 నిమిషాలు పడుతుంది, 60 నిమిషాలు పడుతుందా? బాగా ఎటువంటి తప్పు లేకుండా ఏదో సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అదేదో జర్మన్ బ్రిటన్ రైలు సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అంత అవసరం ఉంది. అమ్మాయి ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. నిదానంగా సంధి విచ్ఛేదం చేసి పదం విచ్ఛేదం చేసి కొడితే అమ్మవారు ఆహా ఉంటుంది. మీరేమవుతాం ధమ్ ధమ్ అని వినండి అంటుంది. అరే అవసరం వద్దురా అంటుంది. మీరేమాత్రం అవసరం పిల్లనే అయిపోయారు కదా. మీరు అర్థం చేసేది కూడా దాన్ని ఇప్పుడు మీరు శృతితో పలికేది పుణ్యం
పలుకు కూడా ఉంటుంది. కానీ మిగతా నామాలు అట్లా లేవు. నారాయణకి, రామాకి, కృష్ణనామానికి అపశృతి ఏం లేదు. నువ్వు కృష్ణలో కృష్ణ అనేది మనం క్రూర అవసరం లేదు. కృష్ణ అనేది ఉంటున్నాయి. రామలో ఎటువంటి ఒత్తులే లేవు. అందుకే మనం రామ రామ అంటున్నారు. ఆయన ముసలి వాళ్ళు చెప్తారంటే ఎందుకు పెద్ద ఈ వయసులో రామకృష్ణ అంటున్నారు. అందుకే వాస్తవంగా ముసలివాళ్ళే కాదు కావాల్సింది, వయసులో ఉన్నవానికి వారి మనశ్శాంతి ఉండదు. వీళ్ళ కాబట్టి వీళ్ళు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నేను అది చేయలేకపోయినా, నా గొడవలు గౌరవించలేదు, నా మనవడు గౌరవించలేదు, నా కొడుకును సరిగ్గా చూసుకోలేదు, ఇది ఉంటుంది మనసులో. కానీ తర్వాత మనం ఏం చేయలేదు. మరి మంచు మీరు హిమాలయం చలి పెట్టద్దంటే ఎట్లా? హిమాలయం ఖచ్చితంగా మంచు ఉంటుంది. ఇక్కడ మంచు దూరం చలి ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎలా ఇక్కడ వేడిగా ఉంటుందంటే ఎట్లా? ఖచ్చితంగా భరించాలి. ఈ మధ్యలోకంలో కూడా సుఖదుఖంలో గౌరవించాలి. అవమానం కూడా నువ్వు తీసుకోవాల్సిందే. నువ్వు కారణం నువ్వు తప్పించుకోవడం లేదు. తప్పించుకోవడం ఒకటేదంటే శరీరం కర్మలు తప్పించడం వేరే మార్గమే లేదు. దానికి మనం అలవాటు చేసుకుంటున్నాయి. మీరు పొగినప్పుడు పొంగిపోయి తెగినప్పుడు మళ్ళీ పొంగిపోకూడదు. నేను మిమ్మల్ని నిర్బంధ వేస్తే నా అభినందన. ఈ విధంగా నేర్పేదే భగవద్గీత. వీడైతే భగవద్గీత మహాసభలు ఎక్కడెక్కడ తీసుకొని పోతాం కూడా కదా. ఇదంతా భగవద్గీత మీరు చదువుతూనే ఉంటారు, ఛాన్స్ అవుతారు. వీటన్నిటి వారి సామాన్య అర్థం కావడానికి చిన్న ప్రయత్నం ఇది. అందుకే మనం భగవద్గీత నామాన్ని స్మరించడానికి అంత కారణం. మీరు కావాలి శ్రీరామ రామీతి రమే రామే మనోరామ సహస్రనామ భక్తిగా రామనామ వరాన్ని శివుడు పార్వతి చెప్పేది మన రామాన్ని చూసి 1000 విష్ణు సహస్రనామాలు తెలిసినట్టు అప్పుడు మనకు సులువు చెప్పారు. ఏమని? స్వామి నాకు వ్యాపారం ఎక్కువ ఉంది, 30 అర్థం సేపు కూర్చొని విష్ణు సహస్రం చేయాలి, ఏదైనా సులభం ఉంటుందంటే సరేగా రామ 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 ఓ విష్ణు సహస్రాన్ని ఫోన్ చేస్తున్నాం. మన వాళ్ళు అంగీకరించింది. మన వాళ్ళు శ్లోకం అంతా చదువుతారు, కానీ శ్లోకం అంతా అవసరం లేదు. శ్రీరామ రామ అంతా అవసరం లేదు. శ్రీరామ రామ రామ అంతే. అది వాళ్ళిద్దరు సంభాషణలో చెప్పింది. మనం చెప్పాల్సింది ఏంటంటే శ్రీరామ రామ రామ ఈ 3తో చెప్పేసారనుకోండి. శ్రీ పెట్టినప్పుడు సీతమ్మ రామ రామ రామ. రా అంటే యారాలో 2 అక్షరం, యా రా 2, లా వా మా 5, 5 2 2 10. రామలో రా వచ్చి 2, మా వచ్చి 5, 5 2 10. మళ్ళీ రామ 5 2 10 100. మళ్ళీ రామ 5 2 10 100. 100 × 10 1000 రామాలు ఆ విధంగా ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం. ఇంకా కృష్ణుడు మనవాళ్ళు ఏం చేశారు? నాయన ఇక్కడ మనం వివాహాన్ని వెళ్ళిపోయినప్పుడు మనకు లడ్డుతో పాటు పాలకో కానీ కొన్ని కేక్ తీసుకొచ్చాడు. అక్కగారు లడ్డుతో పాటు ఈ పాలకో కూడా తింటుంటాడు. చాలా తింటుంటాడు. లేదు ఇది కూడా అద్భుతం ఉంటుంది, అమృతం వేసిన అంటాడు. అదేవిధంగా మనవాళ్ళు ఏం చేశారంటే ఈ రామతో పాటు కృష్ణ కూడా జోడించారు. టీవీలో చూస్తుంటాం, ఏనాయనా లడ్డు కావాలంటే వాడు బాగుంటే, ఏనాయనా ఇంకో లడ్డు కావాలంటే ఇంకో లడ్డు కావాలంటేగా మన వాళ్ళు ఏం చేశారంటే ఏనాయనా రామ కావాలంటే అద్భుతం ఉంది స్వామి, ఏనాయనా కృష్ణ కూడా కావాలంటే కృష్ణుడు మనం కూడా ఏ స్వామి అన్నట్టుగా మన వాళ్ళకి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఎందుకంటే అక్కడ మీకు తెలియకుండా రామ 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 అనేది చాలా సార్లు కృష్ణ కృష్ణ చాలా సార్లు అడుగుతున్నారు. అక్కడ 3 సార్లు మీరు కృష్ణ రామాన్ని అడిగితే విష్ణు సహస్రం ఏ విధంగా సమానమైందో 3 సార్లు మీరు రామాన్ని చూస్తే ఒక్క కృష్ణాన్ని సమానం. అప్పుడు మీరు కృష్ణాన్ని చూస్తే ఎన్నిసార్లు విష్ణువుతో చేసినప్పుడు 3000 సార్లు చేసినారు. అందుకు కొంతమంది రామకృష్ణ పేరు పెట్టేది అందుకోసమే. రామకృష్ణ పేరు పెట్టేది అందుకోసం. ఎంత సూక్ష్మం పేరు మనకందరికి వాళ్ళు ఏం చేశారంటే గుప్తంగా పెట్టినంతా గుప్తంగా పెట్టి మేము ఏమాత్రం తెలియగా చేసుకుంటాం. బయట వాళ్ళు మాత్రం మా అందరి మూర్ఖులు పిచ్చివాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ వారి తెలియ విషయం ఏంటంటే మన దృష్టిలో వాడికి అంత పిచ్చివాళ్ళు. నామానికి అంత ప్రాశస్త్యం ఉంది. కలియుగంలో నామం ఒక్క ద్వారానే మనం ఎటువంటి యజ్ఞాలు తపాలకు ధ్యానాలకు వాటి మించి ఈ యొక్క నామ విశిష్టం ద్వారా పరమాత్మ చేరుకుంటాం. అదేవిధంగా ఈ రామకృష్ణ నామం ఉంది కదా, తర్వాత అమ్మవారి నామం కూడా మీ మనస్సు ఎక్కడ స్థిరంగా
నిలబడి ఉంటే ఆ నామం జపించాలి. మనకు వెసులుబాటు అందుకే ఇచ్చింది. అష్టాదశ పురాణాలు, అమ్మవారి నామాలు, లలిత సహస్రనామం, తర్వాత శ్యామల దండకం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మీ మనసు ఎక్కడ నిలబడితే ఆ నామాన్ని పట్టుకోండి. ఏ యథామాం ప్రపంచంతి తాం సథైవ జామి అన్నాడు కృష్ణుడు. అర్జున, నా భక్తులు ఏ విధంగా మీరు పిలుస్తారో నేను అదే విధంగా వాళ్ళు అంటాడు. మీ మనస్సు అక్కడ నిలబడితే చాలు. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా సూక్ష్మం అంటే అర్జున, ఎవరైతే దేవతలు స్మరిస్తున్నారో వారి తెలియని విషయం ఏమిటంటే అంతర్ధానంగా వారి ఆత్మనున్న పరమాత్మ నేనే వాళ్ళ బుద్ధిని ప్రచోదనం చేసి అమ్మవారిని నన్ను పిలిచే విధంగా జపం చేసే విధంగా నేనే ప్రచోదనం చేసుకుంటాను. మీ నోటి నుంచి వచ్చే నామం దానికి కారణం లోపల పరమాత్మను మన చేత బుద్ధిని వికసింపజేసి ప్రకాశింపజేసి మనం ఆ నామం బలహీనం చేసుకుంటాడు. వాస్తవంగా మనం శక్తితో భక్తి చేసేది కాదు, ఆయన మన చేత పంపిస్తూ ఉంటాడు. ఎందుకు? మనకు ప్రీతి ఏర్పడుతుంది కాబట్టి. అందుకు నామానికి అంత ప్రాముఖ్యత విశిష్టత ఉంది. మన వాళ్ళు నువ్వు ఇక్కడే పట్టుకో, నువ్వు గోడ చూసి గట్టిగా పిలుస్తూ 2 చెక్కలు ఆడాలి పెట్టుకుని చేసుకో అని చెప్పలేదు. నీ ఇష్టం రానాయన. నువ్వు గాల్లో ఆకాశం చూసుకుంటావా? చూసుకో, ఆకాశం కూడా నేనే చెప్పాడు. సూర్యుడు చూసుకుంటావా? సూర్యుడు కూడా చూసుకో నేనే. భూమిని ఆరాధిస్తావా? భూమిని కూడా నేనే. అగ్ని ఆరాధిస్తావా? అగ్ని కూడా నేనే. అమ్మవారిని ఆరాధిస్తావా? అమ్మవారిని కూడా నేనే చెప్పాడు. నువ్వు ఎక్కడ ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగా నీకు ప్రాపంచ విషయాల యొక్క సంతోష ఫలితాలు నేను ఇస్తాను చెప్పాడు. స్వామికి ఇవ్వని చెప్పనే చెప్పాడు. కానీ నీ యొక్క భక్తి సాధనలో మెరుగుపడడానికి నువ్వు తెలుసుకుంటే నన్ను ఎదిగిన వాళ్ళు ఎదుగుతాను చెప్పాను మళ్ళీ స్వామి. అదేవిధంగా దేవదేవులు చింతించు, దినము దినము చక్రహస్తాన్ని ప్రకటించు, చదువు. మనం ఎన్నో చదువులు చదివింటాం. చదువుల లోకాల్లో రెండు రకాల చదువులు ఉంటాయి. ఒకటి విద్య, 2 అవిద్య. ఉపనిషత్తుల ప్రకారం విద్య అంటే ఏ చదువు ఇది, ఏ జ్ఞానం ఇది తెలుసుకుంటే ఇంకా ఎటువంటి చదువులతో అవసరం లేదో, ఏ తెలుసుకుంటే మొత్తం అంతా మనం తెలియబడుతుందో దాన్నే విద్య అంటే జ్ఞానం తెలియబడుతుంది. అంటే మనం తప్పిపోయిన స్మృతి కానీ లేదా తర్వాత ఉనికి కానీ అది మనకు తెలియబడుతుంది. అది విద్య అంటే అంతర్ముఖంగా ఏ జ్ఞానం మనకు తెలుసుకోగలగడమో అది మనకు విద్య నేర్పుతుంది. అవిద్య అంటే బాహ్య ప్రపంచంగా ఆ బాహ్య ప్రపంచం కావాల్సిన మనకు ధనాన్ని కానీ సుఖాన్ని పొందే మార్గం నేర్పేది అవిద్య. మన వాళ్ళు చదువుకునేది అంత అవిద్య. విద్య అంటే ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా, స్మృతి పురాణాల ద్వారా, భగవద్గీత, మహాభారత, రామాయణ గ్రంథాల ద్వారా తెలుసుకోదే విద్య. అందుకు దీన్ని చదువుకునే ఉంటాడు. కుంగినీదవం చెప్పేది గురుడు తండ్రి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పేవాడే నేను గురువు తండ్రి అంటారు. గురువు అంటే మీరు పాఠశాల నుండి ఉపాధ్యాయులు గురువు వేరు. అందుకే మనం ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞాన కాలంలో ఉన్నాం కాబట్టి గురువు ఏం చేస్తాడంటే మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది, కాకపోతే ఆ జ్ఞానాన్ని ఏ విధంగా దర్శించాలో జ్ఞానాంజన శలాకయ అంటే ఈ కంటికి జ్ఞానాన్ని దర్శించే విధంగా ఆ జ్ఞానం అనే వెలుగుని కాటుకున్న మన కన్నులకు అది మీద చేస్తాడు కంటికి. అప్పుడేమనుకుంటుంది? వెలుగులో ఆ ప్రకాశంతో మనం తెలుసుకోగలుగుతాం, చదవగలుగుతాం, చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవడానికి గురువు యొక్క ఆశీర్వాదం కావాలి. అందుకోసమే జ్ఞానాంజన శిలాకయ అది గురువుని ఆశీర్వదించిన మాట. హరిని చేయడం అనేది తండ్రి అంటారు. హరిని గురించి చెప్పేవాడి, హరిని చేయడం చెప్పేవాడి తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడితో చెప్పాడు. మనకు ఏ గ్రంథమైనా భగవద్గీత కానీ మహాభారతం కానీ అన్ని శాస్త్రాల పురాణాలు మనకు 3 తెలియజేస్తుంటాయి. మీరు సూక్ష్మంగా గమనిస్తే 1 తత్వం, 2 హితం, 3 పురుషార్థం. తత్వం అంటే ఓం తత్సత్ అంటాం కదా. అంటే తత్ అంటే అది ఏది అంటే ఎప్పటికీ ఉండేది సత్, ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ వినాశనం కానిది. అక్షరం అంటే వినాశనం, అక్షరం అంటే ఎప్పటికీ వినాశనం కాదు. ఏది? పరమాత్మ తత్వం ఒక్కటే. ఆ పరమాత్మ గురించి తెలియజేసేదే తత్వం.
ఏ గ్రంథాలు ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ మహాభారత రామాయణ భాగవత గ్రంథాలలో పరమాత్మ గురించి తెలియజేసేదే తత్వం. మరియు హితం అంటే ఈ యొక్క మానవుడు ఏ కార్యాలైతే చేస్తే తన యొక్క జీవిని యొక్క ఉద్ధరింపబడి ఆ యొక్క జీవుని తిరిగి మళ్ళీ ఇక్కడ రాకపోకుండా ఈ మధ్యలోకంలో మళ్ళీ సుఖాలను దుఃఖాలను మాన అవమానాలను వీటిని ఏమాత్రం అనుభవించుకోకుండా పరమాత్మని మార్గాన్ని చేసి చెప్పేదే హితం. పురుషార్థములు అంటే ఒకవేళ అది కేవలం పురుషులకు అనుకుంటుంటారు. పురుషార్థం అంటే పురుష అర్థం అంటే శరీరాన్ని తీసుకున్న ఆ జీవి ఎటువంటి అర్థాలు చేస్తే తన యొక్క జీవితం ఉద్ధరింపబడుతూ చెప్పేదే పురుషార్థం. ఏవి అంటే 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. అది కూడా భావాలు ఏం చేశారంటే కామాన్ని మధ్యలో ఉంచి నువ్వు నడవాల్సింది ధర్మం, లేకుంటే ధర్మాన్ని మధ్యలో ఉంచితే నీ కామం అంటే కోరిక, వ్యాపార ధనాభివృద్ధి కానీ లేకుంటే ప్రాపంచ విషయాలపైన కోరికలు కానీ ఎటువంటి కోరికలైనా సరే అవన్నీ ధర్మ మార్గంలో ఉన్నాయా లేవా అని చెప్తుంటారు. మనకు అది హెచ్చరిస్తుంది కూడా. ఏ విధంగా? తస్మాత్ జాగ్రత్త, నువ్వు ఇతరుల దగ్గర నుంచి దాడి చేసి తీసుకోవాలని చూస్తే దుర్యోధన యొక్క తొడలు విరిగి ఏ విధంగా కూలిపోయాడో నువ్వు కూడా అదే విధంగా కూలిపోతావు. ధర్మం అధర్మంగా చేసావా? దుర్యోధన అటువంటి శక్తి ఉన్నప్పటికీ తన వెనకాల భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, తర్వాత కర్ణుడు ఇంతమంది శక్తి ఉన్నప్పటికీ తనను దుర్యోధనుడు రక్షింపగలిగాడు. ఎందుకు? అధర్మాన్ని ఆశ్రయించినాడు కాబట్టి. నువ్వు కూడా అధర్మం ఆచరణ చేసావా? అధర్మం దారిస్తుంది. ఇంకా ఏంటంటే నీ యొక్క కామం ఏమాత్రం ధర్మం కాకుండా అధర్మమైందా? తన తమ్ముడు యొక్క భార్యను, సుగ్రీవుని యొక్క భార్యను తీసుకుంటే ఏమయ్యాడు? రాముడి దగ్గర హతుడయ్యాడు. తస్మాత్ జాగ్రత్త, నీవు కూడా నీ యొక్క భార్య అయితే కామాన్ని నువ్వు ఆయన సంతృప్తిందావు తప్ప పరస్త్రీయులు పరదేవతలను చూడాలి తప్ప ఎటువంటి ఆలోచన రాకూడదు. వచ్చిందా తల తెగి పడిపోతావు. 10 తలలు ఉన్నప్పటికీ బ్రహ్మ మానసపుత్రుల యొక్క రావణాసుడు విశ్వస్వరూప కొడుకైనప్పటికీ 10 తలలు పడిపోయాడు కదా. 10 తలలు ఉన్నప్పటికీ, కుమ్మలు ఉన్నప్పటికీ, ఇంద్రజిత్తు ఉన్నప్పటికీ, వాళ్ళందరూ ఉన్నప్పటికీ రావణాసు రక్షించుకోలేకపోయారు. అంటే మరి ఏమవుతుంది? నువ్వు ఏ తలవులున్నా ధర్మాన్ని ప్రాతిపదిక చేసుకుని అర్థం సంపాదించేటప్పుడు ఈ ధర్మ మార్గంలో ఉందా? నేను చేసే వ్యాపారం ఇతరుల యొక్క బాధలు ఒప్పించుకోకుండా ధర్మ మార్గంలో చేస్తున్నానా లేదా? నా యొక్క కోరికలు ఆ విధంగా ఉన్నాయా? ఈ విధంగా ఉంటే మరి నీకు నాకు ఏమి ఫలితం అంటే ప్రాపంచికంగా సుఖపడుతూ, బాగుపడుతూ, సంతోషపడుతూ, అదే విధంగా పరమాత్మలో చేరే ఆ యొక్క మోక్ష జ్ఞానం, ఆ మార్గం కూడా నీకు తెరవబడుతుంది. నువ్వు అక్కడికి అర్హుడు అవుతావు. ఒకవేళ ఏమాత్రం నీ అర్థం కామం ధర్మం నుంచి విడవబడిందా పరమాత్ముడు దానికి లెక్క కట్టుకుంటాడు. అందుకు మనం అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ తాత్కాలికంగా నువ్వు దినదినాలను వృద్ధి చెందినప్పటికీ ఏ విధంగా మనం పాచకలాడితే ఆ పాము కిందికి పడతామో అదే విధంగా తిరిగి మళ్ళీ అధోగతి పాల్వస్తుంది. అందుకే మన పురుషార్థములు, మన శాస్త్రాలు మనల్ని పదే హెచ్చరిస్తూనే ఉంటాయి. దాన్ని తెలుసుకోవడమే మన యొక్క గ్రంథాల శాస్త్రం ఉంటుంది. ఈ భగవద్గీత కూడా మనకు తత్వాన్ని తెలియజేస్తుంది, హితాన్ని తెలియజేస్తుంది, మరి పురుషార్థాలు ఏ విధంగా మన యొక్క జీవిని ఉద్ధరించుకోవడం తెలియజేస్తుంది. అందుకే ఏ గ్రంథమైనా దాన్ని తెలియజేస్తుంది. మరి భగవద్గీత మనకి ఎందుకు ఈ కలియుగంలో మనకు భగవద్గీత చదవండి అందరూ అంటూనే ఉన్నారు. ఎందుకు భగవద్గీత చదవాలి అంటే దాంట్లో పెద్దలు పరమాత్ముడు కూడా చాలా తెలివిగా దాన్ని విభజించాడు. 3 భాగాలు, 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు అంటే 1+8. 1+8 అంటే 8, 9 అవుతుంది. మీరు 9తో ఏది విభజించినా 9 2 18, 1+8 9, 9 3 27, 2+7 9, 9 7 36, 6 3 9, 9 10 9, 9+0 9 అవుతుంది. అంటే సంపూర్ణం అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మనకు భగవద్గీత మనకు సారాంశం
అంటే మన ఇప్పుడున్న కలియుగంలో కూడా మన పిల్లవాడిని ఏ స్కూల్లో చదివించాలి, మన బిడ్డలు ఎవరికి ఇవ్వాలో, తర్వాత ఎటువంటి వ్యాపారం చేస్తే మనకు బాగుంటుందో, ఇవన్నీ మన బుద్ధిని సక్రమంగా ఉండేలా చేయాలంటే కర్మశక్తి తెలుసుకొని. మరి భక్తి శబ్దం ఎందుకంటే భక్తి ద్వారా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధంగా అంటే భాగవతంలో వేదవ్యాసుడు తప్పకుండా బాగుంటాడు. సవై పుంసాం భగవ ధర్మో యథోపత్తి అధోక్షతి అహైతికి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి అంటాడు. అంటే సవై పుంసాం భగవ ధర్మం, అన్ని ధర్మాలలో కన్నా సర్వశ్రేష్టమైన ధర్మం ఏమిటంటే భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే భగవంతునికి సేవ చేసుకోవడం, భగవంతుని అర్చన చేయడం, భగవంతునికి పూజ చేసుకోవడమే భాగవత ధర్మం. ఆ ధర్మాన్ని ఎవరైతే చేస్తారో అది కూడా ఏ విధంగా ఉండాలి? సవై పుంసాం భగవ ధర్మం యథోపత్తి అధోక్షతి, అంటే కంటికి కనిపించని అవ్యక్తమైన పరమాత్మ యొక్క రూపాన్ని ఒక రూపంలో తీసుకుని విగ్రహ రూపంలో తీసుకుని ఆరాధన చేసుకుంటూ అధోక్షతుడైన పరమాత్మని గురించి తెలుసుకోవడానికి అహైతికి అప్రతిహత, నువ్వు కేవలం కోరికల కోసమే కాకుండా, కేవలం ఒక కారణం కోసమే కాకుండా అహైతికి అప్రతిహత, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి దాని నుంచి విడవడుకోకుండా దృఢంగా నిశ్చయంగా చేసే భక్తి కావాలి కదా. దానివల్ల ఏమవుతుంది? యయాత్మా సుప్రసీదతి, దానివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే నువ్వు ఒక వ్యాపారం చేసేటప్పుడు స్వామి అమ్మా నేను వ్యాపారం చేస్తున్నాను, నీకు 4 లక్షలు వస్తే నీకు వేరే ముక్కు అంటాడు భక్తులు. ఏమవుతుంది అంటే నువ్వు ఒక కామ్య కోరికను బట్టి అమ్మవారిని ఉపాసిస్తున్నావా? ఒకవేళ నీ అదృష్టం బాగలేకపోయి, ఒకవేళ పూర్వజన్మ ద్వారా ప్రారంభ కర్మ సంచిత కర్మ అనుభవించాలి కాబట్టి విధి నిగతం ద్వారా నీ యొక్క బుద్ధి సరిగా పనిచేయకపోయి, మనసు సరిగా సక్రమంగా పనిచేయకపోయి, నీ లక్ష్యం సరిగలేక నీ వ్యాపారంలో ఏమాత్రం నష్టం వచ్చే నీకేమవుతుంది? అశాంతి, దుఃఖమే. అంటే నీ భక్తి కర్మ కామ్య కర్మ తీసుకోవడం చేసామంటే దుఃఖమే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. తర్వాత ఒకవేళ ఆ విధంగా నీ కోరిక నెరవేరిన తర్వాత ఆ కోరిక నెరవేరిందని పరమాత్మ గురించి తెలబడిపోయా తిరిగి మళ్ళీ దుఃఖపడిపోయేవాడే. అంటే మన వాళ్ళు భక్తిలో కోరిక నెరవేరడానికి భక్తి చేస్తున్నారు, అనుకోకుండా ఒక పెద్ద సమస్య వస్తుంది. శరీరం ఒక మనిషి శరీరం ధరించడం కానీ మన అనుకున్న వాళ్ళు దూరం కావడం కానీ జరుగుతుండదు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నవాడిని అనుభవించి ఉంటుంది, అనుభవం వెంటనే పరమాత్మపై మన కోపం చూపించింది. ఇంకా ఎవరిపైన కోపం చూపించాం? దేవుడు ఉన్నాడా అంటే ఉంటేనా నా ప్రయత్నం ఆలోచించలేదు, నా భక్తి అంటే నీ భక్తి ఏం భక్తి రా నాయన, పురంధరుడు కంటే గొప్ప భక్తి, నీ భక్తి కనకదాసు కంటే గొప్ప భక్తి, నీ భక్తి రామదాసు కంటే గొప్ప భక్తి, నీ భక్తి త్యాగరాజు కంటే గొప్ప భక్తి. ఆలోచించు ఒకసారి. నీ భక్తి మరి ప్రహ్లాదం కంటే గొప్ప భక్తి, నీ భక్తి 5 ఏళ్ల పిల్లవాడి నా గురువు కంటే గొప్ప భక్తి. ఎక్కడ భక్తి నీ భక్తి? కేవలం నువ్వు 5 లక్షల బంగారు చేయించినంత మాత్రాన, 5,000 హెక్టార్లు ఉన్నంత మాత్రాన, 10 బస్సులు అర్పించినంత మాత్రాన నువ్వు కామ్య కోరికల కోసం ఏదైతే తప్ప 10 మంది దగ్గర ఆహారంగా రాబోతున్నప్పుడు ఉంది, నేనే ఈ కార్యక్రమం చేస్తున్నా ఆహా ఎంత గొప్పవాడిని శుభారాలు చెప్పుకోవడమే తప్ప నువ్వు మనస్ఫూర్తిగా ఏ విధంగా పత్ర పుష్ప అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించావా ఈ రోజైనా? మరి దుఃఖం ఎందుకు రాదు? పోనీ ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, నువ్వేమో స్వర్గలోకంలో ఉన్నావా? లేవే నువ్వు అమెరికాలో ఉంటే చలి పెడుతుందంటే అమెరికాలో చలి పెడుతుంది కదా, నీకు చలి పెట్టకుండా ఎండ వస్తుందండి, నువ్వు అరబు కట్టేసుకొని ఎండ ఎక్కువ ఉందండి, ఇక్కడ చెమట ఎక్కువ పడుతుందండి, అరబు కట్టు అదే విధంగా ఉంటుంది. నువ్వు పాతాళలోకంలో పోతే దుఃఖమే అనుభవిస్తావు, దైవలోకంలో పోతే సుఖాన్ని అనుభవిస్తావు. మధ్యలోకంలో ఇక్కడ పుణ్యము పాపం 2 చేసిన ఉంటారు, ఇక్కడ కేవలం పాపం చేసిన వాళ్ళండి, ఇక్కడ 2 చేసిన ఉంటారు. కాకపోతే వారి యొక్క కొంతమంది నీళ్ళలో పాలు ఎక్కువ ఉంటారు, కొంతమంది చికెన్ వంటి పాటలు ఉంటారు, కొంతమంది గ్లాస్ పాలు ఉంటారు. ఆ యొక్క భాగమే మనం గమనించాలంటే కొంతమంది 1 లీటర్ గ్లాస్ పాలు పెట్టుకొని మిగతా భాగం అంతా నీళ్ళు పెట్టింటారు, కానీ ఒక పాలు ఉన్నాయా లేదా? అదే విధంగా ఈ లోకంలో పాపకర్మ చేసే వాళ్ళలో కూడా ఎక్కడో కొద్దిగా పుణ్యం ఉంటుంది. వాడి కూడా వాడు కూడా అమ్మను ఓడేస్తుంటాడు, వాడు కూడా భార్య వేసుకుంటుంటాడు. మరి తన కర్మాన్ని నిలుస్తున్నట్టే కదా, ఎందుకంటే అది పుణ్యంగా ఉంది కావాలి, వాడు అనుభవిస్తుంటాడు. అదంతే, అది ఈ మధ్య యొక్క సిద్ధాంతం అనమాట. సుప్రీంకోర్టులో న్యాయం నడుచుకోవాలి తప్ప మన చుట్టూ నడుచుకోవడం లేదు. మరి బాహ్యంగా సుప్రీంకోర్టు నడుచుకున్నట్టే నడుచుకుంటున్నామే, మరి పరమాత్మ యొక్క ఈ విధి విహితమైన దీంట్లో గ్రంథాలలో
భక్తిలో దృఢంగా ఉంటే ఉదంతచ్చ దృఢవ్రత, ఆ భక్తిలో దృఢంగా ఉంటే భాగవతంలో నారదుడు వేదవ్యాసుడు చెప్పాడు, అయ్యా అష్టాదశపురాణాలు రచించావు, మహాభారతం రచించావు, వేదాలను రచించావు, తర్వాత ఎన్నెన్నో రచించావు, మహాభారతం రచించావు, కానీ ఎందుకు విచారిస్తున్నావు అంటే, ఏమో స్వామి తెలియని విషయాలు అంటే ఎందుకు విషయాలు ఉన్నాయా, యుక్తాయుక్తాలు తెలిపే మహాభారతం రచించావు, అష్టాదశ పురాణంలో రచించావు, తర్వాత ఈ వేదాలు రచించావు, ఉపనిషత్తులు రచించావు, సంశాఖలు రచించావు, కానీ పరమాత్మ గురించి తెలిపే భాగవతం గురించి తెలపలేదు, భగవంతుని తెలిపే మార్గాలు తెలపలేదు అంటాడు. ఎందుకు భగవంతుని గురించి తెలిపే భాగవతం అంటున్నాను అంటే, ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే, లోకంలో భక్తి చేయనవాడు కష్టాలు పొందుతుంటాడు, భక్తి చేసేవాడు కష్టాలు పొందుతుంటాడు. కానీ వారిద్దరికి తేడా ఏంటంటే, ఈ భక్తి చేసేవాడు ఏ విధంగా ఉంటాడంటే, వాడు నిరంతరం అమ్మా వాసవి 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 అనుకుంటూనే ఉంటాడు. నా అమ్మనే తెలుసుకుంటాడు. కష్టం వచ్చిందా వాసవి అమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ ఎంత మాట్లాడుతున్నాడు అంటుంటాడు, కృష్ణ కృష్ణ అంటుంటాడు. వీరికి పరమాత్మతో ఆ చెప్పుకునే స్థితి ఉంటుంది. అంటే ఆయనతోనే మమ్మీ మనసు తృప్తిగా ఉంటుంది. ఆ విధంగా ఉండడం ద్వారా అనుకోకుండా పొలాలు పోయినప్పటికీ, అనుకోకుండా బంధువులు పోయినప్పటికీ, అనుకోకుండా ఇష్టమైనది పోయినప్పటికీ మనకి దుఃఖం ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక మత్తులో ఉంటాడు. ఏ మత్తులో ఉంటాడంటే, పరమాత్ముని యొక్క దివ్య మనోహరం, సుందర మనోహరమైన ముద్ర మనోహరమైన ఆ దివ్య పాల పర్వం నుంచి వెలువడే ఆ యొక్క అమృత రసానిగా ఉన్న మత్తులో ఉంటాడు. ఎటువంటి మత్తు అంటే, బాహ్యంగా మీకు చెప్తే 100 రూపాయలు ఒక ప్లాస్టిక్ బాటిల్ తాగేదానికే మీకు మత్తు ఉంటే, వాడు రాత్రికి మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, లక్షలు వస్తుంటాయి. ఆ రాత్రి చిన్న ఏదో ఇంత బాటలో రాత్రి తాగేసి రాత్రి పడేసి రాత్రి ఒళ్ళు పడిపెట్టాడు. ఏది ఆ మత్తుకి 100 రూపాయలు ఒక సీసాకే నీకు అంత మత్తు తెల్లారి 20 గంటలంతా నీకు స్ఫూర్తి జరుగుతున్నావు అంటే, మరి పరమాత్మ యొక్క పాదాలు రసం, ఆ యొక్క జ్ఞానం, ముకుందుని యొక్క పాదాల వెలువడే అమృత రసం నీకు జన్మ జన్మల ఆ మత్తును చేస్తుంది. మీరు అందుకే పరమాత్మని ఆరాధించండి, అమ్మను ఆరాధించండి. ఆ అమ్మను ఆరాధించడం ఉంటుంది, మీకు ఒక మత్తులో ఉంటారు. చరిత్రలు అసలు వాడు 100 రూపాయలు అనిపిస్తుంది, ఇక అవసరమే లేదు. మీరు ద్వారా తెలిసింటాయి, ఉంటుంది. భార్య కారణంగా, తల్లిదండ్రులు కారణంగా, బంధువులు కారణంగా, అన్నం చేయాలా, లోకం చేయాలిగా, అమ్మ అడిగారు రారా నాన్న అనిపిస్తుంది. మీరు గమనించండి. కాబట్టి మీ కష్టం వచ్చినప్పుడు, ఆ ఎదురు చూసినప్పుడు ఒకసారి అడుగు పెట్టిన వెంటనే చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ కోసం వెళ్తే తండ్రి మందలిస్తే తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన అమ్మ ఒడిలో చేయించి అమ్మ ఏ విధంగా గౌరవించుకుంది, ఏదే నాన్న నీకు గడ్డు తినిపిస్తారన్నట్టుగా నీకు బాధ వచ్చినప్పుడు కూడా అమ్మ 2 చేతులు పిలుస్తుంటుంది. కాకపోతే మనం దారి తెలుసుకోవాలి. అంతే. బాధ వచ్చినప్పుడు చెప్పుకునే స్థితి రావాలి. నీకు పొగిలినప్పుడు కూడా, నీ లాభం వచ్చినప్పుడు కూడా, నీ ఇల్లు నీ బంధువులతో సుఖపొందినప్పుడు కూడా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అంతా నీదయ్యమ్మా అని చెప్పుకునే స్థితి రావాలి. ఒకసారి నీకు సుఖం చెప్పే అలవాటు వచ్చిందా, దుఃఖం కూడా చెప్పే అలవాటు వచ్చింది. నిన్ననే కదా ఆ పాయసం జీవితం తినిపించాం, ఈరోజు మా కాకంగా తినిపించాం, ఇంత చేతుగా మాట్లాడుతుంటే కాకకాయ దుఃఖం, పాయసం అంటే సుఖం. అందుకే కృష్ణుడు అర్జున చెప్తాడు, దిదిక్ష భారత అర్జున భరించు, మాత్ర సశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో ఆదిత్య తాన్ దిదిక్ష భారత. అర్జున, ఈ శరీరానికి వచ్చే అనుభవించే ఈ మత్తులోకంలో ఉండే శీత ఉష్ణము, చలి వేడిని ఏ విధంగా తీసుకుంటామంటే, సుఖ దుఃఖాలు ఏ విధంగా తీసుకుంటామంటే, చలికాలం వస్తే ఏ విధంగా కొనుక్కుతూ భరించావో, ఎండ వచ్చినప్పుడు ఏ విధంగా ఏ శీతోష్ణాలను పూర్తిగా భరించావో, కష్ట సుఖాలను భరించడానికి అది ఏ విధంగా భరించాలంటే, నీ మనస్సును మధువైనను మనం కలిపినాలి. నీ మనస్సును అమ్మవారి యొక్క పాదాలకు కలిపినాలి. అప్పుడేమవుతుంది, నీకు దుఃఖమే లేదు. నీకు ఎవరు పొందినా కానీ అమ్మవాడు వాడు దెబ్బ వేసుకుంటాడు. విత్తునే ఉంటాడు మనసులో కూడా. మనకు ఒకటే కాకుండా సుఖ దుఃఖాలను పెట్టవాలన్నా కానీ, ఈ యొక్క మద్దలో పెట్టవాలన్నా కానీ, నామం అమ్మ నిన్ను వెంటనే కాపాడుకుంటుంది. నువ్వు పిల్లవాడు ఒక పార్కులో ఆడుకుంటూ ఉంటే చాలా నవ్వుతుంటాడు. మరి కష్టాలు పడుతుంటే సాగు చూడలేదని, ద్రౌపది ఆలయంలో అంతా కష్టపడుతుంటే సాగు చూడలేదు. ఎందుకంటే ఏ విధంగా చిన్న పిల్లవాడిని పార్కులోకి తీసుకుని వెళ్తే, ఉద్యానంలో తీసుకుని వెళ్తే పిల్లవాడు అప్పుడే గుడి అడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు
తల్లిదండ్రులు చూసి మురికి పోసిపోతుంటే పిల్లవాడు అడుగులు వేస్తూ నడుచుకుని కింద పడిపోయింటాడు. ఈ విద్యారంభం పచ్చ గడ్డి బాగుంటుంది, ఆ పడిపోతే అయ్యో అని పోయి తీసుకుంటారు. కానీ ఎందుకు పడే విధంగా ఉన్నారు అంటే వాడు అడుగులు వేయాలి కదా, అడుగులు వేస్తేనే ఆ యొక్క కింద పడడం మోకాలు దెబ్బతిన్నప్పటికీ చిన్న చిన్న దెబ్బలే కష్టం కాదు. కానీ అప్పటికి వాళ్ళు వెంటనే పడిపోయినప్పుడు పట్టుకోవడం వాడు గమనించారు. పడిపోయినప్పటికీ బయట నడుస్తున్నాడు, పడిపోకుండా పడిపోయి నడుస్తుంటాడు చిన్నపిల్లవాడు. అదేవిధంగా మనం కూడా గమనించాలి వాటిని. మనకు కష్టాలు ఎందుకు ఇస్తామంటే మన జన్మలో పూర్వజన్మలో తీసుకున్న సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన పూర్వీకులు ఏ విధంగా కూడా సోదరుల కింద ఈ కన్యకా పరమేశ్వర గుడి కట్టింటే మనం ఈ విధంగా నిర్మల కూర్చొని భగవతి కోసం చూసుకుంటున్నామో అదే విధంగా మన పూర్వజన్మలో కూడా 105 సంవత్సరాల నుంచి మనం చూసుకున్న పాపాలు ఉంటాయి. వాటిని అనుభవించడం ఏం చేయాలి? ఈ జన్మలో రోజు బ్యాంకులో తీసుకుంటుంటామే, బ్యాంకులో మనం సంపాదించిన డబ్బులు దాన్ని తీసుకుంటున్నారు. అనుభవించేది కూడా అంటే ప్రారంభంగా అనుభవిస్తున్నాం. మరి ఆగమానకరం ఏంటంటే ఈ క్షణానికి ఒక స్త్రీ ఒక పరదృష్టితో చెడు దృష్టి చూసావా అకౌంట్ వేసి పెరిగింది పక్క పాపం, ఒక పుణ్యకారం వేసుకోవా తిరిగి మళ్ళీ పుణ్యం పెరిగింది. మరి ఈ రెండు ఎప్పుడు నువ్వు పూర్తిగా శూన్యం చేయాలి అంటే నామస్మరణ చేస్తున్నాను. వీలైనంత వరకు యజ్ఞం, తపము, దానం చేస్తున్నాను. యజ్ఞం చేయడం ద్వారా క్రోధం పోతుంది, తపస్సు చేయడం ద్వారా కామం పోతుంది, దానం చేయడం ద్వారా లోభం పోతుంది. ఇంకా మనకు అయ్యే కష్టం ఈ 3 కష్టం మిగతాన్ని తీర్చొచ్చున్నాం. మనకే మదమాచార్య దుర్యోధులు అంట. మన ఉన్న శక్తులు ఏంటంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాచార్య. వీటన్నిటిని ఏం చేయాలి? పరమాత్మ వైపు తిప్పే విధంగా చేయాలి. నీ కామం కోరిక దేనికోసం? కేవలం నీ బిడ్డలకే, నీ బాధకే పట్టు చీరలు కాకుండా స్వామికి, అమ్మవారికి ఇంత పట్టు చీర పెట్టు. నీ కామం ఏమైంది? సుఖమైందా? నీ క్రోధం ఏమైంది? నీ క్రోధం కావాలి. ఎప్పుడైతే అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా అపసవ్యంగా తిరగగానే అపసవ్యంగా తిరగగానే అన్నప్పుడు గట్టిగా మందించినప్పుడు నీ క్రోధం ఏమైంది? అమ్మవారి యొక్క ఆ యొక్క తపస్సుకి, యజ్ఞానికి అనుసంధానం తప్ప నీ యొక్క క్రోధం నీ కోసం కాదు. తర్వాత మోహం, అమ్మవారికి ఇది చేయాలి మనం అనుకుంటాం కదా, మా బిడ్డకు ఇది చేయాలి, మా బిడ్డ అది చేయాలి. అదేవిధంగా మా అమ్మ వాసనకి ఇది చేయాలి, మా అమ్మకు ఈ యొక్క కిరీటం చేయించాలి, అమ్మవారి పట్టు చీర పెట్టాలి. ఈ మోహాలను ఈ విధంగా తిప్పాలి. లోభం అంటే అది కూడా పరమాత్మ అమ్మవారి తిప్పే విధంగానే తిప్పాలి. అక్కడ కూడా నువ్వు ధనాన్ని ఎందుకు దాచాలంటే అమ్మ సేవ ఉపయోగించు. అంటే అక్కడ నువ్వు హాస్పిటల్ దేనికోసం? అమ్మ సేవ కోసం. తర్వాత మదమాచర్యలు చేసేవాడిని నేను కాదు, నిర్మమో నిరహంకార, చేసేవాడిని నేనా, చేయించేది మా అమ్మ. అప్పుడు ఏమవుతుంది? మదం ఏమవుతుంది? ధర్మం ఏమవుతుంది? అప్పుడు మొంగి నడుస్తూ ఉంటావు ఇట్లా లేకపోకుండా. అంటే నువ్వు మదం ఏమవుతుంది? ధర్మం అవుతుంది. మదమాచర్యలు ఏం చేయాలంటే అమ్మ సేవలోకి, భగవాను సేవలోకి ఎప్పుడైతే మారటం ద్వారా నీలో రాగద్వేషాలు, శత్రువులు కూడా నీకు మిత్రులు అయ్యేస్తుంది. ఎక్కడో శత్రువు బయట లేదు, ముందు నీ లోపల ఉన్న శత్రువులు మిత్రులుగా చేశావా? బయట అందరూ నమస్కారం స్వామి, నమస్కారం స్వామి. ఎందుకంటే వాడిని మాత్రం ఏం చేయాలా? ముందు లోపల నీకున్న క్రోధాన్ని తీశారు, ముందు నీకున్న అహంకారాన్ని తీశారు, నీ లోపల ఉన్న లోపాన్ని తీశారు, నీలో ఉన్న మోహాన్ని తగ్గించాలి. ఎందుకు అంతగా ఎంతో ప్రారంభించిన విషయాలు ఉన్న పంపించుకొని సంతోషపడుతున్నా సరిపోడు. పక్కన ఉన్న పుల్లయ్యకు 3 వీక్స్ చూసి బాధపడుతున్నాడు, ఉన్న బంగారు సంతోషించాడు. ఎదురుండి వాళ్ళతో బంగారు గురించి ఆవేశపడుతూ పైకెత్తుంటాడు. మరి నీకు అశాంతి వచ్చి దేనికోసం? నీ గుణదాంతో సంతోషించకుండా, అమ్మ ఇచ్చిన దాంట్లో సంతోషించకుండా పరిగెత్తడం ద్వారా పరిగెత్తద్దు అని చెప్పలేదు. అమ్మ ఎంతవరకు అవసరమో అంత చాలా నాన్న చెప్తుంటుంది. అది మనం తెలుసుకోకుండా పరిగెత్తాలని అశాంతి కాదు. అందుకే భగవద్గీత ఇన్ని చెప్తున్నాం. కర్మ ఏ విధంగా చేయాలి, భక్తి ఏ విధంగా తెలియజేసుకోవాలి. నీ భక్తి మరి స్వామి నువ్వు చెప్తున్నారో స్వామి తెలుసాలి పూజ చేయాలంటే మరి మాకు ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని కార్యాలు ఉంటాయి, ఎన్ని వ్యాపారాలు ఉంటాయి, మరి ఏ విధంగా చేయాలంటే స్వామి భక్తి మార్గంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అంత చక్కగా చెప్పాలంటే నాకు 9, 10, 12 అంటే చాలా ఇష్టం. వాటిలో స్వామి అరటి బట్టి ఒలిచి ఏ విధంగా తిరిగించే విధానం ఇక్కడ స్వామి. బయట చాలా మంది భక్తి అంటే నవగ్రహాలు భయపడమే, రావుకేతు భయపడమే,
భాగంగా పరమాత్ముడే ఏ యథామాం ప్రవర్తించి తాం తథైవ కామ్యం. వేరైనా నువ్వు సూర్యుడు వచ్చేవాడిని ఎంత శక్తి వాడిని ఇస్తాను, నువ్వు అమ్మవారిని వచ్చేవాడితే శక్తి ఇస్తాను అని మనం తెలుసుకోవడానికి మన వాళ్ళు ఈ విధంగా నీకు అన్ని చూసి అయ్యే ఏంటంటే అయ్యా అన్నీ బాగున్నాయి కానీ నీకు శరీరం అంతే నువ్వు బెంబెలికి పెట్టుకున్న అమ్మా అయ్యా ఏం కాదయ్యా అంటే నువ్వు ఇది చేసుకొని వీడు బయట ప్రీతిగా చేసుకుంటాడు. ఆ అంతర్దేవం ఏంటంటే వీడు అంతవరకు భక్తి చేసినాడు. అట్లయినా కనీసం దగ్గర లోపలికి వస్తాడు. ఆ శరీరంలో ఉండేవాడు కూడా పరమాత్ముడే. వీడు కనీసం భయపడేలా భక్తి చేస్తున్నాడా, కానీ కనీసం ఈ విధంగా తల్లి ప్రభావాలు చేశారు. ఏ విధంగా మండలాలు చేశారో ఇది కూడా అదే ఆ మార్గమే. వీడు ఇది రాజు శాంతికి శ్రీకాళహస్తి పోతాడు కానీ శివుని దర్శించరాడు. ఎంతసేపు ఆ భైరవలే వెళ్తున్నాడు. పక్కనే శివుడు ఉంటాడు, అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవడంలో పాదాల ఘనమైన దర్శనం చేసుకోవడం. కానీ ఈ రావుకేతులైన టికెట్లను దీని మీద పట్టేసిన ముందు దానికి మూల పురుషుడు మూలకారమైన పరమశివుడు దర్శించాడు. పరమశివుడు భక్తితో పోయి అనుసంధానంగా రావుకేతులు దర్శించమని చెప్పాడు. కానీ కేవలం అక్కడికి చెప్పలేదు. మీరు గమనించారు కాబట్టి మీకు భక్తి లేకుండా మీరు ఎన్ని టెంకాలు ఎన్ని పత్రాలు తీసుకునేప్పటికీ వాళ్ళు ఎంత సంతోషిస్తారండి? సంతోషించరు, ఖచ్చితంగా సంతోషించండి. మీరు ప్రేమతో అయ్యా స్వామి నా యొక్క నేను చేసిన ఏదో ఒక తప్పును మీరు భరించడానికి నన్ను శ్రీకాళహస్తికి పిలుచుకున్నారు కదా అని స్వామి మనము రావుకేతులు దర్శించక ముందు శివుని దర్శించుకొని ఆ రాజులు పూజ నువ్వు అనుసంధానం చేసినట్టు. రెండు భయంతో భక్తి చేసినదే, కానీ అనుసంధానంగా ప్రీతిపూర్వకంగా భక్తి చేసినట్టు. మన వాళ్ళకి ఆ భక్తి లేదు. ఆ భక్తి లేదు. తొమ్మిదో చాలా చక్కగా ఉంది. ఒక అర్థంలో మీకు పూర్వ విషయంగా చెప్తాను. ఇంకా జ్ఞానశక్తం అంటే ఏ విధంగా మనం ఈ శరీరం ఉండగా కేవలం ప్రాపంచిక సుఖాలకి కాకుండా లోపల ఆత్మ కూడా శాంతిని చేకూర్చి తన యొక్క ఉనికిని తెలియజేసుకొని పరమాత్మని అనుసంధానం చేసే మార్గమే జ్ఞానం. అదే మోక్షం. అర్జునుడు విషాదం చెందినప్పుడు ఎందుకు అర్జున అంతగా బాధపడతావు? చంపేది గోకాదా ఆయన, ఏదో నువ్వు చంపుతున్నావే, చంపేవాడు ఎవరు చంపుతావు, నువ్వు అంతగా బాధపడుతున్నావు, నాకు బాధగా ఉంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. అర్జున నాకు రాజ్యం సుఖం వద్దు, అభోగాలు వద్దు, ఈ చంపడం వద్దు, ఆ దేవుడు అర్జున గోవింద అంటాడు. ఓహో పెద్ద పనులు కొడుతూ ఉంటాడు. అక్కడ స్వామి ఏంటంటే శుద్ధ హృదయ గౌతమం తెక్తావతిష్ట భరత పాట అంటే క్రైస్త ఆత్మ పాతాన ఏకరూపతే. అయ్యా నీ నైవేది కాదు, అనాదృష్టం అస్తర్గం అగీత కల అర్జున అంటాడు. అనాదిగా అంటే ఆదిలు అంటే సంస్కారంగా శ్రేష్టమైన మార్గంలో నడిచేవారు అర్థం. అంటే తన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ధర్మ మార్గంలో నడిచేవారిని ఆదిలు అంటారు. అంటే జీవితం యొక్క నిజమైన విలువ తెలిసిన వాళ్ళని ఆదిలు అంటారు. అనాదిగా నువ్వు శత్రువు ఎదురుగా ఉండగా నాకు శత్రువు చూస్తుంటే జాలి కలుగుతుంది, నా బంధువులు నా మేనమామ నా బంధువులు చూస్తున్నారు, యుద్ధం ఏంటంటే ఎదురుగా పాకిస్తాన్ వాడు ఉపాధ్యాయులు పెట్టుకుంటే అక్కడ వెళ్ళి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటే అక్కడ నీ బుద్ధం శరణం వచ్చా మనకి పనికిరాదు. వాళ్ళు చేసిన తప్పదే. స్వాతంత్ర రాకముందు నేపాల్